హరే కృష్ణ. కేసీ టాక్స్కి స్వాగతం. నేను లక్ష్మి. గత భాగంలో దశరథ మహారాజు సుమంత్రుడి చేత రామచంద్రమూర్తిని తన వద్దకు రావాల్సిందని కబురు పంపిస్తారు. వారు వచ్చేలోపు తన 350 మంది భార్యలను, తన ముఖ్యమైనటువంటి మంత్రులను, అలాగే ఆ పురంలో ఉన్నటువంటి పెద్ద మనుషులను కూడా కైకేయి మందిరంలో సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా తన నిరపరాధత్వాన్ని అందరికీ తెలియజేయాలని దశరథ మహారాజు అనుకుంటారు. ఇదంతా తెలుసుకున్న అక్కడ వారందరూ కైకేయి మనసు మార్చాలని పలు రకాలుగా ప్రయత్నం చేస్తారు. అయినా కానీ ఆమె చాలా దృఢ నిశ్చయంతోనే ఉంటారు. అలా ఒక దృఢ నిశ్చయంతోనే కైకేయి నారవస్త్రాలను తీసుకుని రామునికి, సీతకు, అలాగే లక్ష్మణస్వామికి ఇస్తారు. అది భరించలేనటువంటి సుమంత్రుడు కైకేయికి నిష్ఠూరమైన మాటలు మాట్లాడతారు. ఇలా ఎంతమంది ఏం చేసినా కైకేయి మనసుని మార్చలేకపోతారు. ఆ తర్వాత రామచంద్రమూర్తి వనవాసానికి సీతాలక్ష్మణ సమేతంగా బయలుదేరుతారు. బయలుదేరుతున్నప్పుడు సుమంత్రుని రథం ఎక్కి అక్కడి నుంచి వెళుతూ ఉండంగా దశరథ మహారాజు ఆక్రోశంతో ఆ రథం వెంట పరిగెడుతూ కింద పడిపోతూ లేస్తూ ఎంతో హృదయ విదారకంగా ఏడుస్తూ ఆయన ఆ రథం వెంబడి పరిగెడుతూ ఉంటారు. చివరికి స్పృహ తప్పి అక్కడ పడిపోతారు. రామచంద్రమూర్తి తమసా నది ఒడ్డు వరకు ప్రయాణం సాగిస్తారు. వెనక్కి తిరిగి చూడంగానే అయోధ్యలో ఉన్నటువంటి మగవారందరూ కూడా తన రథం వెనకాలే వచ్చారన్న విషయం రామచంద్రమూర్తికి తెలుస్తుంది. వారందరినీ ఇక్కడ సేద తీరమని చెప్పి తను అక్కడ సేద తీరుతున్నట్టుగా నటించి రామచంద్రమూర్తి మధ్యరాత్రిలో లేచి తన ప్రయాణాన్ని మొదలు పెడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం కృష్ణ చైతన్య గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళిపోతున్నారని మిథిలానగర వాసులందరూ ఆయన వెంట అరణ్యం వరకు పరిగెట్టేస్తూ వస్తారు. వారిని తిరిగే అయోధ్యకు పంపించాలని దారి మళ్లించి రామచంద్రమూర్తి దండకారణ్యం వైపుకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు మాకు వివరించండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. రామచంద్రమూర్తి రథమును అనుగమిస్తూ వచ్చిన ఈ అయోధ్యావాసులందరూ నిద్రపోతుండగా అక్కడ రామచంద్రమూర్తి సుమంత్రుణ్ణి నిద్రలేపి మనం తొందరగా, అంటే అది మిట్ట రాత్రి, అంటే ఒక 2-3 గంటల ప్రాంతం అది. ఈ జనులందరూ కూడా చాలా శోకసందరంలో మునిగి వాళ్ళు ఏడుస్తూ ఒళ్ళు తెలియకుండా అలసి నిద్రపోతున్నారు. కాబట్టి ఇదే మనకు సరైన సమయం. ఇక్కడి నుంచి మనం తొందరగా వెళ్ళిపోతే పొద్దున్న లేచిన వాళ్ళు మనం కనపడక, అది మనం వెళ్ళే దారి అయోధ్య వైపుగా తీసుకువెళ్ళు, అప్పుడు మనం అయోధ్యకే వెళ్ళిపోయామనుకొని వాళ్ళు కూడా అయోధ్యకు వెళతారు. ఇలాంటి జనులందరూ ఇంత రోదిస్తుంటే అది నేను చూడలేకపోతున్నాను సుమంత్ర. కాబట్టి దయచేసి ఈ రాత్రి గడిచే లోపల మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని ఒక రకంగా ఆ సుమంత్రుడికి తన యొక్క బాధను చెప్పిన తర్వాత సుమంత్రుడు ఆ రథాన్ని సంసిద్ధం చేసి ఆ గుర్రాలను లేపి అక్కడ నుంచి ఆయన అయోధ్య వైపుకు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. గుర్రాల యొక్క సవ్వడికి, ఆ రథము యొక్క అలికిడికి లేచిన కొందరు అయోధ్యావాసులు ఆ అయోధ్య వైపుకే రామచంద్రమూర్తి వెళ్ళిపోతున్నాడని చాలా ఆనందించారు. మళ్ళీ రామచంద్రమూర్తి రథాన్ని కొందరు అనుగమించారు, మరికొందరు అక్కడే సొమ్మసిల్లి పడుకుండిపోయారు. తర్వాత రామచంద్రమూర్తి ఆ అయోధ్య మార్గంలో కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత సుమంత్రుడికి చెప్పాడు, నువ్వు ఇప్పుడు దక్షిణం వైపుకి ఉన్న తమసా నది లోపలికి దించి ఆ తమసా నది లోపల నుంచి అలాగే రథాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి, ఎందుకంటే తమసా నది వాటర్ అంతా డీప్గా లేదు, కొంచెం పల్లంగా ఉంది, అందులోపల నుంచి ఆ తమసా నదిని దాటేయి. ఇక్కడ వరకు మన వెంట వచ్చిన ఈ అయోధ్యావాసులందరూ
రామచంద్రమూర్తి రథచక్రాల యొక్క జాడలను అనుగమిస్తూ ఇక్కడి వరకు వస్తారు. ఇక ఇక్కడి నుంచి వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళు అయోధ్యకు వెళ్ళిపోతారు. సుమంత్ర, నువ్వు తక్షణమే ఈ నిర్ణయం తీసుకొని నువ్వు ఆ తమసా నది దక్షిణ భాగంలో ఆ నది లోపలికి తీసుకువెళ్ళవలసినది అని ఆజ్ఞాపించాడు. అలాగే సుమంత్రుడు కూడా 3-4 గంటల ప్రాంతంలో పొద్దున్న ఆ తమసా నది లోపలికి రథాన్ని దించి కాసేపు ఆ తమసా నది లోపల నుంచి తీసుకొని వెళ్ళి ఆ దక్షిణాన ఎక్కించేసి మళ్ళీ ఆ తమసా నది నుంచి వాళ్ళు విశేషమైన స్పీడుతో ఆ రథాన్ని సుమంత్రుడు నడిపిస్తూ ఉండగా వేదశ్రుతి అనే ఒక నది దగ్గరికి చేరారు. వేదశ్రుతి నదిని చేరేటప్పటికి సూర్యోదయ సమయం అయ్యింది. సూర్యుడు చాలా అద్భుతంగా ప్రకాశిస్తున్నాడు, ఒక పొద్దున్నే సన్రైజ్ పాయింట్ లాగా. అక్కడ ఆ వేదశ్రుతి నదిలోకి రామలక్ష్మణులు ఇద్దరూ దిగి వాళ్ళక్కడ వారి కాలకృత్యములన్నీ తీర్చుకొని అక్కడ వాళ్ళు చేయవలసిన సంధ్యావందన నిత్య నైమితిక కర్మలన్నీ చేసి అక్కడ సూర్యుడికి వేదశ్రుతి నదిలోంచి అర్ఘ్యమిస్తుండగా ఆ వేదశ్రుతి యొక్క ఒడ్డులలో ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులందరూ కూడా అక్కడ ఇలాంటి యంగ్స్టర్స్ని, అంటే వయసులో ఉన్న పిల్లలను, అందులో కోమలిలాగా ఉన్న కోడలిని అసలు అరణ్యాలకు పంపివేయాలి అనే ఒక దుష్టమైన ఆలోచన దశరథుడికి ఎలా వచ్చిందో ఏం చేస్తాం. స్త్రీ యందు అనురక్తి అయ్యి వయసులో చిన్నదైన ఆ కైకేయి యొక్క వ్యామోహంలో పడి దశరథుడు ధర్మాన్ని మరిచి చెయ్యరాని పని చేస్తున్నాడు, ఇది దశరథుడికి మంచి కాదు అని ఆ దశరథుడిని ఒక రకంగా దుర్భాషలాడుతూ వాళ్ళందరూ కూడా శాపనార్థాలు పెట్టినట్టుగా మాట్లాడుకోవటం రామచంద్రమూర్తి చెవున పడగానే ఒక్కసారిగా రామచంద్రమూర్తి చాలా బాధపడ్డాడు. అందుకనే అక్కడున్న వాళ్ళెవరితో కూడా మాట్లాడకుండా వచ్చి ఆయన యొక్క రథం ఎక్కి సుమంత్రుణ్ణి ఆదేశించాడు. ఇక ముందు ముందు ఏ గ్రామాలలోకి జనసంచారం ఉన్న ప్లేసుల్లోంచి రథాన్ని తీసుకువెళ్లకు సుమంత్ర, అక్కడ ఈ వేదశ్రుతి నది ఒడ్డున సంధ్యావందనాది క్రియలు చెయ్యటానికి వచ్చిన 4 వర్ణాల వాళ్ళు కూడా నా తండ్రిని దూషిస్తున్నారు. తండ్రి యొక్క దూషణ నాకు మంచిది కాదు, అది నా చెవున పడకూడదు. కాబట్టి ఇప్పటి నుంచి ఆ గ్రామాల పొలిమేర్లల్లో, ఆ గ్రామాల పక్కన ఉన్న ఆ పొలాల మధ్య నుంచి, పొలాల గట్ల మీదగా నువ్వు రథాన్ని తీసుకువెళ్ళవలసినది. ఇక మనం ఎటువంటి జనసంచారం ఉన్న చోటు నుంచి మనం వెళ్ళకూడదు అని ఆదేశించడంతో సుమంత్రుడు కూడా రథాన్ని ఆ పచ్చిక బయళ్ల వైపు, తర్వాత అటువైపు ఆ గ్రామాలు స్టార్ట్ అవుతున్నప్పుడు వస్తున్న పొలాలు, ఆ పొలాల గట్ల మించి రథాన్ని ఆగమేఘాల మీద నడిపిస్తూ సుమంత్రుడు తీసుకువెళ్ళిపోతున్నాడు. ఇక మధ్యాహ్న సమయానికి వాళ్ళు గోమతి నది యొక్క ఒడ్డున చేరారు. ఆ గోమతి నది ఒడ్డుకు చేరే లోపల ఆ పచ్చిక బయళ్లను, తరువాత అక్కడ వస్తున్న ఈ పొలాలనన్నీ సీతాదేవికి, లక్ష్మణుడికి చూపిస్తూ మన ఈ కౌశల రాజ్యంలో పంటలు చాలా బాగా పండుతున్నాయి, వర్ణాశ్రమ ధర్మం నిలబడింది, ఆ మనువు దగ్గర నుంచి ఇక్ష్వాకు కులంలో వచ్చిన రాజులందరూ కూడా ధార్మికంగా చాలా బాగా ఇక్కడ పాలించారు, దాన్ని బట్టి మన కౌశల రాజ్యంలో ఎప్పుడు కూడా దుర్భిక్ష రాలేదు, ఏ కాలానికి తగ్గ పంట సుభిక్షంగా పెరుగుతుంది. కాబట్టి ఇది మన పూర్వీకులైన మన తండ్రులు, మన తాతలు చేసిన పుణ్యమే ఈ నేలను సారవంతంగా, ఈ నేల మీద అన్ని రకాలు పంటలు పండేటట్టుగా ఆ దేవతలు మనల్ని అనుగ్రహిస్తున్నారు లక్ష్మణ అని చెప్పి లక్ష్మణుడికి చెప్తూ అక్కడ వస్తున్న పంట పొలాలన్నిటినీ కూడా సీతాదేవికి చూపిస్తూ, ఇప్పుడు గోమతి నది ఎప్పుడైతే సమీపించిందో మిట్ట మధ్యాహ్నం అయ్యింది, ఆ గోమతి దగ్గర విశేషమైన గోసంపద ఉందంట. అంటే పూర్వం రాజులందరూ కూడా ఆ రాజ్యంలో ఉన్న గోవులకు గాను గోచర భూములు అని కొన్ని ఉంచేవాళ్ళు. ఆ గోచర భూములు ఏమిటంటే ఆవులన్నీ కూడా ఆ పచ్చిక బయళ్ల మీద తిరుగుతూ వాటికి గ్రాసానికి కొరత లేకుండా హ్యాపీగా అవి తిని ఉండటానికి, ప్లస్ ఆ నదిలో ఆడుకోవటానికి, ప్లస్ ఆ నది నీళ్లు తాగటానికి గాను అక్కడ కొన్ని వందల ఆవులు, వేల ఆవులు హ్యాపీగా ఉన్నాయంట.
అవన్నీ గూడా రామచంద్రమూర్తి రథం అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, ఒక్కసారిగా అవన్నీ గూడా పచిక గ్రాసాన్ని తినటం మానేసి, రామచంద్రమూర్తి వేపుకి ఎంతో ఆనందంగా చూసినట్లుగా వాల్మీకి వర్ణిస్తున్నారు. అక్కడ నుంచి ఈ గోమతి నది లోపల నుంచి వాళ్ళు క్రాస్ అయ్యి శాంతిక అనే ఒక నది దగ్గరికి వచ్చారు. ఈ శాంతిక నది వచ్చేసరికే ఆల్మోస్ట్ సాయంత్రం 4, 5 అయింది. దానినే ఇవాళ కరెంట్ భారతదేశంలో ఉత్తరప్రదేశ్‌లో ఉన్న సాయి రివర్ అని గూడా పిలుస్తారు. ఈ రివర్‌కున్న ప్రత్యేకత ఏమిటంటే, నదీ ప్రాంతం, నదీ పరివాహక ప్రాంతాలు మొత్తం గూడా విశేషమైన పక్షుల సంతతితో నిండిపోయి ఉంది. ఒక్కసారిగా చిత్ర విచిత్రమైన పక్షులన్నిటినీ చూచిందో సీతాదేవి ఎంతో ఆనందంగా ఫీల్ అయింది. ఎందుకంటే రకరకాల రంగులతో ఉన్న పక్షులు ఆ సైందకి నది మొత్తం గూడా ఆ ప్రవాహంలో అక్కడ ఎగురుతున్న పక్షులు, ఉంటున్న కొంగలు, ఫ్లెమింగోస్, అంటే ఇప్పుడు ఉన్నట్టుగా మనం పులికాట్ లేక్‌లాగా ఎన్నో మైగ్రెంట్ బర్డ్స్ అన్నీ ఈ సైందకి నది దగ్గరికి వస్తాయంట. ఇంత పొద్దున నుంచి వడలిపోయిన సీత, అంటే ఎప్పుడో 3 గంటలకు వాళ్ళ ప్రయాణం మొదలైంది ఆ తమసా నది ఒడ్డున. ఆల్మోస్ట్ 15, 16 గంటల ఈ ప్రయాణంలో అలసి సొలసిన సీతాదేవి అక్కడ వచ్చిన పక్షులను చూచి ఎంతగానో ఆనందించింది. సీతాదేవి కూడా ఇక స్లోలీ ఈ అడవి వాతావరణానికి అలవాటు పడుతుందన్న సంగతి గమనించిన రాముడు, లక్ష్మణుడు కూడా ఎంతగానో ఆనందించి ఆ సైందకి నది దాటిన తర్వాత రథాన్ని అక్కడ ఆపుచేసి సైందకి నది లోపలికి వెళ్ళి అస్తమిస్తున్న సూర్యుడికి అర్ఘ్యమిచ్చి సాయంకాలము చేసే సంధ్యావందనాది క్రియలన్నీ ఈ ఇరువురు రామలక్ష్మణులు పూర్తి చేసి ఆ నది ఒడ్డులో ఉన్న ఒక ఇంగుడి చెట్టు, అంటే తెలుగులో దాన్ని గార చెట్టు అంటారు. ఆ చెట్టు ఏమీ చాలా పెద్దగా ఏమి ఉండదు. గార పండ్లు అన్నీ ఎండిపోయిన ఖర్జూరపు పళ్ళు వలె ఉంటాయి. అంటే ఖర్జూరం ఒక రకంగా మీరు అర్థం చేసుకోవడానికంటే అంత పెద్ద చెట్టేమీ కాదు, ఒక చిన్న చెట్టు. అది మాత్రమే వాళ్ళకి కనబడింది. అప్పుడు సుమంత్రుడికి చెప్పాడు, రథాన్ని ఇక్కడే పెట్టి ఆ గుర్రాలను వదిలేసి మనం ఈ రాత్రికి ఈ గార చెట్టు కిందనే మనం బస చేద్దాం అని చెప్పగానే ఆ సుమంత్రుడు కూడా ఆ రథాన్ని ఆ గార చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళి గుర్రాలను విప్పి ఆ సైందకి నదిలో నీళ్లు తాగించి గుర్రాలను అక్కడ వాళ్ళ రాత్రి ఉండటానికి సంసిద్ధులయ్యారు. ఇక ఇక్కడికి ఎవరో తెలియని ఒక క్షత్రియ బాలులు, దాని తర్వాత ఆ కౌశల నగరానికి చెందిన ఒక విశేషమైన రథం ఇక్కడికొచ్చిందని గమనించిన ఆ చుట్టుపక్కన ఉన్న కోయవాళ్ళు, ఆ చుట్టుపక్కన ఉన్న బోయవాళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళ రాజుగారైన గుహుడికి చెప్పారు. ఎవరో విశేషమైన మనుషులు, క్షత్రియ తేజస్సుతో వెలుగుతున్న 2 పిల్లలు, వాళ్లకు ఒక రథసారథి, వాళ్ళని అనుగమిస్తూ వచ్చిన ఒక స్త్రీ, వీళ్ళందరినీ ఆ రథాలను చూస్తుంటే ఏదో కౌశల నగరంలో ఉన్న వాళ్ళలాగా కనబడుతున్నారు, నువ్వు రావలసినది అని గుహుడికి చెప్పగానే గుహుడు అక్కడ నుంచి ఆ గార చెట్టు దగ్గరికి వచ్చాడు. దూరంగా ఉన్న ఆ గుర్రాలను, ఆ కౌశల రాజ్యానికి సంబంధించిన ఆ విశేషమైన రథం, అంటే సుమంత్రుడు ఏదో చిన్న చిన్న రథాలు నడపడు, అవన్నీ కూడా రాజుగారెక్కి తిరిగే ఒక రకమైన బెంజ్ అండ్ ఆడీ, మెర్సిడీస్ లాంటి ఒక పెద్ద బుల్లెట్ ప్రూఫ్ కార్స్ వాళ్ళు ఎలా అయితే వాడతారో అలాంటి ఒక విశేషమైన రథం. అది చూడగానే ఆ గుహుడికి అర్థమైంది, వచ్చిన వాళ్ళు ఎవరో పెద్దవాళ్లే, అంటే దశరథుడే వచ్చుండొచ్చు, లేదా దశరథుడు పిల్లలైనా వచ్చుండొచ్చు. ఎందుకంటే ఈ గుహుడు ఉన్న ప్రదేశాన్ని నిషాద రాజ్యం అని పిలుస్తారు. నిషాదులకు ఆయన పెద్ద రాజు. నిషాదులు ఎవరంటే వాళ్ళంతా అడవిలో నివసిస్తున్న ట్రైబల్ వాళ్ళు, అంటే బోయవాళ్ళు, ఆ ట్రైబల్ మనుషులందరికీ కూడా ఈయన ఒక రాజు. అలాంటి నిషాద రాజ్యం కూడా ఎవరి కింద వస్తుంది? కౌశల రాజ్యం కిందే వస్తుంది. అంటే కౌశల రాజ్య సింహాసనానికి వాళ్ళు ఒక సామంత రాజుల్లాగా ఉంటారు. అంటే గుహుడు కూడా ఆ దశరథుడికి, ఆ కౌశల రాజ్యంలో ఉన్న రాజులకు ఆయన లాయల్గా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ రాజ్యం కింద ఉంటున్న రాజ్యం ఈ నిషాద రాజ్యం. అలాంటిది ఒక్కసారిగా ప్రభువులు ఇక్కడికి వచ్చారని ఆయన చాలా ఆత్రంతో పరిగెత్తుకుంటూ వాళ్ళని రిసీవ్ చేసుకుందామని వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ ఉన్న రాముడిని, అక్కడ ఉన్న లక్ష్మణుడిని,
అక్కడ ఉన్న సీతని ప్లస్ దశరథుడి యొక్క మంత్రి అయిన సుమంత్రుడిని చూచి ఆయన చాలా ఆనందించి, మీ రాకతో మా నిషాద రాజ్యం ఎంతగానో ఆనందిస్తుంది. ప్రభువులు మీరొక వర్తమానం పంపితే మిమ్మల్ని వెల్కమ్ డ్రింక్స్‌తో మేమంతా స్వాగతం పలికి మీకు విశేషమైన ఆతిథ్యం ఇచ్చుండేవాళ్ళం. మీరిలా సడన్‌లీ రావటంతో మేమేమి ప్రిపరేషన్ చెయ్యలేదు అని అతిథి మర్యాదలలో లోపం జరిగిందనే ఒక బాధతో ఆ పక్కన ఉన్న వాళ్ళందరికీ ఆయన ఇప్పుడు మన మన రాజ్యానికి సాక్షాత్తు ఆ చక్రవర్తే వచ్చాడు. చక్రవర్తి పిల్లలొచ్చారిప్పుడు. కాబట్టి మీరందరూ వారి అతిథి మర్యాదల కోసం ఉన్నవన్నీ ఏదుంటే అది తొందరగా సంసిద్ధం చెయ్యండి అని చెప్పి వెళ్ళి రాముడిని ఆలింగనం చేసుకున్నాడు గుహుడు. ఎందుకంటే ఒక రకంగా గుహుడి వయస్సు రాముడి కంటే చాలా పెద్దది. ఆయన నిషాద తెగకు ఉన్న పెద్ద రాజాయన. ఆయన దశరథుడితో ఆల్మోస్ట్ ఈక్వల్ అయిన వ్యక్తి. ఆయన వయసు గల్లవాడు ఈ గుహుడు గూడా. కానీ ఆత్మావై పుత్రనామాసి అంటే దశరథుడిని రాముడిలో చూచుకుంటున్నాడు ఆయన. ఆయన వాళ్ళందరికీ ప్రభువు వీళ్ళు. అలాంటి ప్రభువు వాళ్ళ రాజ్యానికి వచ్చాడు కాబట్టి అతిథి మర్యాదలు చెయ్యాలి అనే ఒక ఆయనకి ఆత్రం. అందులోనూ ఒక్కసారిగా రాముడిని ఆలింగనం చేసుకున్న గుహుడు ఆ పేరుకు తగ్గట్టే రమ్యతి ఇతి రామః అంటే రాముడి దర్శనం మాత్రం చేత పశుపక్షాదులు కూడా ఆనందపడతాయి. అలాంటిది రాముడిని ఆలింగనం చేసుకున్న గుహుడు యొక్క మానసిక పరిస్థితి మొత్తం మారిపోయి ఒక్కసారిగా అయ్యే 10 గంటలు మెడిటేషన్ చేసినట్లుగా మైండ్ అంతా కామ్ అయిపోయి బాగా రిలాక్స్డ్ అయిపోయి మనసులో ఏదో తెలియని ఒక పులకింత వచ్చింది. ఇక ఆ రామచంద్రమూర్తి చేతులు పట్టుకొని ఆయనని ఒక రకంగా ఆయన్ని అక్కడ ఇక్కడ తడుముతూ ఆయన యొక్క బుగ్గలను వాటిని తడుముతూ ఆయన చాలా ఆనందపడిపోయి, మీరందరూ ఇక్కడ కూర్చోండి, మీకు చాలా రకాల పానీయాలు, చాలా రకాల భోజనాలు, ఎన్నో రకాల మాంసాలన్నీ కూడా మా వాళ్ళు తీసుకొని వస్తారు అని చెప్పాడు. చెప్పగానే ఇక రామలక్ష్మణులు కూడా ఏమీ మాట్లాడకుండా అక్కడ కూర్చున్నారు. కూర్చోగానే ఒక కొంచెం సేపట్లోనే చాలా రకాల పానీయాలు, మాంసాలు, ఆ అడవిలో ఉన్న ఎన్నో రకాల పళ్ళు అవి వచ్చాయి. అన్నీ వస్తే వాటిని రాముడు తన యొక్క కుడి చేతితో వాటిని ఒక్కసారి స్పృశించి తన గుండెల మీద చెయ్యి పెట్టి, గుహ నీ ఆతిథ్యాన్ని నేను స్వీకరించినట్లే, కాబట్టి నువ్వేమీ అనుకోవద్దు నాయనా, నా మనసేమీ బాగోలేదు. ఎందుకంటే నేనేమీ ఎక్స్కర్షన్‌కి రాలేదు ఇక్కడికి. లేదో ఇక్కడి నుంచి వేరే ఊరికెళ్తున్న దాని మధ్యలో నేనిక్కడ ఆగలేదు. ఏమిటంటే పితృవాక్య పరిపాలనానుసారం నా తండ్రి గారిచ్చిన 2 వరాల కాగా నేను 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యటానికొచ్చాను. అందులోనూ సీత ఇంకా ఈ అరణ్యవాసానికి మేము వెళుతున్నాం అనేటట్టుగా ఇంకా మెంటల్లీ స్థిరపడలేదు. అంటే తను డైజెస్ట్ చేసుకోలేదు. ఇప్పుడు వరకు హంసతూలికా పాన్పుల మీద పడుకుంటూ, నగానట్రా వేసుకుంటూ, సిల్కు చీరలు కట్టుకుంటూ చాలా వైభోగంగా పెరిగిన సీతని ఇలాంటి ఒక దీనస్థితిలో నేను చూడటం, ప్లస్ నా తండ్రి గారు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన పడ్డ వేదన, ఆయన ఏడ్చిన ఏడుపు, ఆయనలో ఉన్న రోదనను చూచి నాకు ఏ ఆహారము సహించట్లేదయ్యా. మేమేమి ఆనందంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళం కాదు. అందులోనూ నువ్వంత ఆప్యాయంగా ఆ చక్రవర్తికి సంబంధించిన మనుషులొచ్చారని చాలా ప్రేమానురాగాలు చూపించావు కాబట్టి నేను దాన్ని స్వీకరించినట్లే. నువ్వేమీ అనుకోవద్దు. ఇది సుమంత్రుడికి, ఆ మిగతా వాళ్ళందరూ కూడా నా పేరు చెప్పుకొని ఇవాళ మీరిలాంటి మంచి భోజనాన్ని మీరు స్వీకరించండి. నేను మాత్రం ఇవాళ నీళ్లు తాగి ఉపవాసం చేస్తాను. ఎందుకంటే మనసు కొంచెం కష్టంగా ఉన్నప్పుడు ఉపవాసం చేసి ధ్యానం చెయ్యటం వల్ల ప్లస్ ఇంద్రియములకు భోగం ఇవ్వకపోవటం వల్ల ఆ మనసు మళ్ళీ నిలకడగా ఉండే ఒక పరిస్థితిలోకి చేరుకుంటుంది. రాముడు తినలేదన్న సంగతి గమనించి సీత కూడా పరిపరి విధాలుగా ఉంది. అంటే ఏమి జరిగింది అనే ఒక సంగతి 24 గంటల్లో వాళ్ళ జీవితాలు తారుమారైపోయాయి. కాబట్టి ఇంకా అడ్జస్ట్ అవ్వటానికి సీతకు టైం పడుతుంది. వీళ్ళిద్దరి యొక్క పరిస్థితి చూసి లక్ష్మణుడి యొక్క కంట వెంట నీరొచ్చింది. వీళ్ళ ముగ్గురిని ఇలా చూసిన సుమంత్రుడు వాళ్ళ ముందు ఏడవలేక ఆ గార చెట్టు వెనక్కి వెళ్ళి ఆయన ఏడ్చాడు. ఇదంతా గమనిస్తున్న గుహుడు ఒక షాకులోకి జారుకున్నాడు. అమ్మో! వీళ్ళేమిటి అసలు క్షత్రియ బాలులు, అది కూడా ఎంత అక్షరాల 16, 17, 18 ఏళ్ల వయసులు ఉండవు వీళ్ళకి.
అలాంటి వాళ్ళు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తారా? అసలది జరిగే పనేనా? అని చెప్పి ఏమీ మాట్లాడలేక వాళ్ళే దిగాలుగా ఉన్నారు. ఇంకే మాటలు మాట్లాడతాడాయన? పితృవాక్య పరిపాలన కోసం నేనొచ్చేసానన్నాడు. అంటే ఆ నిర్ణయం రాముడు తీసుకున్నాడు. ఏమీ మాట్లాడలేక ఈ గార చెట్టు కింద ఏం పడుకుంటారని, మీరు వచ్చి మా దగ్గర చాలా మంచి టెంట్లు, అందులో మీ రాజులు పడుకోవలసినట్టుగా కాకపోయినా ఇంచుమించుగా అలాంటి మంచి బెడ్డులు, హంసతూలిగా పాన్పులు కాకపోయినా ఒక రకమైన పాన్పులు అవన్నీ ఉన్నాయి. మీకోసం సంసిద్ధం చేశారు మా వాళ్ళు. వచ్చి అక్కడ పడుకోవలసినది అని కోరాడు. కోరగానే గుహుడిని మళ్ళీ దగ్గరికి తీసుకొని, ఆ గుహుడు చూపిస్తున్న ఎఫెక్షన్‌కి, ఆప్యాయతకు కరిగిన రాముడు గుహుడు యొక్క చేతులు పట్టుకొని, నాయనా నీకింకా అర్థం కాలేదు. నేనేమి హంసతూలికా పాన్పులు రాజవైభోగంతో బ్రతకటానికి రాలేదు. నేను గడ్డము, జుట్టు పెంచుకుంటూ, కేవలం నారచీరలు కట్టుకుంటూ, ఒక రకంగా క్షత్రియుడు తన యొక్క రాజ్య ధర్మాలన్నిటినీ చేసిన తర్వాత, అంటే పిల్లలని కని, దాని తర్వాత భార్యని వీలైతే పెద్ద కొడుకు దగ్గర వదిలేసి వానప్రస్థాశ్రమానికి ఎలా ఒక చక్రవర్తి వచ్చేస్తాడో, నేను ఆ వానప్రస్థాశ్రమానికి వచ్చినట్లుగానే నువ్వు భావించాలి. కాబట్టి నేనింకా ఎటువంటి భోగాలు స్వీకరించను. నా మనసు బాలేక నువ్విచ్చిన పానీయాలు, నువ్విచ్చిన మాంసము, నువ్విచ్చిన పళ్ళు తినట్లేదని నేను నీకు చెప్పాను కానీ, అసలు నిజానికి నేను ఎటువంటి ఇంద్రియ భోగము చెయ్యకూడదు. నేను ఒక తాపసిలాగా, ఒక చక్రవర్తి సన్యాసి అయ్యే ముందు మధ్యలో ఉన్న 3వ ఆశ్రమమైన వర్ణాశ్రమ ధర్మంలో వనాలకు వెళ్ళి ఫస్ట్ అడ్జస్ట్ అవ్వటానికి ఎలా అడ్జస్ట్ అవ్వాలో, అలాంటి వానప్రస్థ ఆశ్రమ దీక్షలోకి నేను వెళుతున్నాను కాబట్టి, నేను కటిక నేల మీద పడుకోవటమే కరెక్ట్ కానీ, నువ్విచ్చిన పాన్పుల మీద నేను పడుకోకూడదు అన్నాడు. అది విన్న గుహుడు ఇంకా ఏడ్చేశాడు. అంటే మనసు బాలేక ఇతను ఇలాంటి భోజనం ఇవాళ రాత్రి తినలేడేమో, కొంచెం ఈ రాత్రికి పడుకొని పొద్దున లేచిన తర్వాత రాముడికి నచ్చినవన్నీ మనం తెచ్చిద్దాం, ఇక్కడ కొన్నాళ్ళు ఉంచుకుందామని అనుకుంటున్న గుహుడికి ఇవాళ కొత్త విషయం అర్థమైంది. ఏమిటంటే ఎటువంటి ఇంద్రియ భోగం లేకుండా ఒక తాపసి, ఒక ఋషిముని ఎలా బ్రతుకుతాడో ఆయన అలాగే బ్రతుకుతాడు అనే సంగతి ఆయనకి జీర్ణం కాక, గుహుడికి ఒక్కసారిగా ఆ కంఠం అదిరి కళ్ళ వెంట నీళ్ళొచ్చేశాయి. రాగానే, ఎందుకంటే ఎంతైనా వీళ్ళందరూ చక్రవర్తులు. వీళ్ళకి నిషాద రాజ్యంలో ఉన్న వాళ్ళకేమన్నా అయితే, నిషాద రాజ్యంలో ప్రజలకేమైనా క్రూర మృగాల వల్ల కానీ, వేరే రాజుల వల్ల కానీ ఎటువంటి సమస్యలొచ్చినా వాళ్ళ సమస్యల్ని తీర్చాల్సిన ప్రభువులు వీళ్ళు. అలాంటి ప్రభువు యొక్క సుఖం చూసుకోవటం వాళ్ళ ధర్మంగా భావించాడు గుహుడు. అలాంటి చక్రవర్తి పిల్లలు ఇంత కష్టపడతారా అన్న సంగతి ఆయన జీర్ణం కాలేదాయనకి. ఇమీడియట్లీ లక్ష్మణుడు వెళ్ళి పక్కన ఉన్న కొన్ని ఆకులను వాటిని కింద పేర్చి రాముడిని, సీతని అక్కడ పడుకోమని ఆయన చెప్పటంతో, రాముడు కూడా గుహుడి దగ్గర, నాయనా నీ ఆప్యాయత, అనురాగాలు నాకు చాలా నచ్చాయి. నువ్వేమీ ఎమోషనల్ అవ్వద్దు. నువ్వు వెళ్ళి నీ క్యాంపులో పడుకో. రేపొద్దున మనం మళ్ళీ మాట్లాడుకుందామని చెప్పి రాముడు నిద్రలోకి జారుకున్నాడు సీతా సమేతంగా ఆ గార చెట్టు కింద ఆకుల మీద. అది గమనించి లక్ష్మణుడు, గుహ నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. ఇక నేను పడుకున్న వీళ్ళని ప్రొటెక్ట్ చెయ్యాలి కాబట్టి నేనుంటాను. ఇక నేను పడుకోవటం అనేది కుదరదు. నా అన్నా వదినలను నేను కాపాడుకుంటాను అనగానే, గుహుడు ఆ లక్ష్మణుణ్ణి పట్టుకొని ఏడ్చేసి, అసలు ఏం జరుగుతుంది? మీ రాజ్యంలో ఏం జరిగింది? అసలు దశరథుడు ఎందుకిలా పంపించి వేయవలసొచ్చింది? అలాంటి చక్రవర్తులు పిల్లలని ఆ రాజసింహాసనాల మీద కూర్చోబెట్టి క్షత్రియ ధర్మం ఆచరించేలాగా చెయ్యాలి. ఇప్పుడే గదా పెళ్లి చేసుకొని ఆ కోమలి సీతని చూస్తే నా గుండె తరుక్కుపోతుంది. ఇప్పుడే గదా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడే గృహస్థ ఆశ్రమంలోకి వచ్చారు. కనీసం పిల్లలని కూడా కనలేదు. వాళ్ళు ఎటువంటి సుఖభోగములను అనుభవించలేదు. అలాంటి వాళ్ళు వానప్రస్థాశ్రమానికి వెళ్ళినట్లుగా ఈ దీక్షలు తీసుకోవటం ఏమిటి లక్ష్మణ? నాకేమీ అర్థం కావట్లేదు. కనీసం మీ ఎవరికీ నేను భోజనం పెట్టలేకపోతున్నాను. కనీసం రాముడిని, సీతని, నిన్ను మోసుకు వచ్చిన ఈ గుర్రాలకైనా నేను పెట్టుకుంటానయ్యా అని చెప్పి తెచ్చిన కొన్ని పిండి వంటలను, తర్వాత ఆ గుర్రాలకు విశేషమైన పండ్లను, గుర్రాలకు కావలసిన హార్స్ గ్రామ్ అవన్నీ తీసుకొనొచ్చి ఆ గుర్రాలకు తినిపిస్తున్నాడు ఈ గుహుడు.
ఇది గమనించిన సుమంత్రుడు కూడా గుర్రాలను హ్యాండిల్ అవి చేయటం నిషాదరాజు ఆయనకి బాగా తెలుసని సుమంత్రుడు కూడా ఆ గార చెట్టు వెనకాల పడుకున్నాడు ఆయన. సో సుమంత్రుడు పడుకున్నాడు, సీత రాముడు ఇద్దరు కూడా ఆకుల మీద పడుకున్నారు. ఆ గుర్రాలకు తినిపిస్తూ లక్ష్మణుని అడుగుతున్నాడు, నాకు ఏమీ బోధపడట్లేదు లక్ష్మణ, నువ్వు నాకు చెప్పవలసినది, నాకు ఈ సస్పెన్స్ తీరట్లేదు, ఎందుకు రాముడు ఇలాగ 14 సంవత్సరాలు వనవాసం చెయ్యాలి అంటే లక్ష్మణుడు తన యొక్క ధనస్సుని పట్టుకొని ఆ ధనస్సు మీద వాలి ఆయన ఏడుస్తూ, నేను పెద్దగా నీకేమీ చెప్పలేను గుహ, మా నాన్నగారు కైకేయి యొక్క మోజులో పడి ఆవిడికి ఇవ్వరాని వరాలన్నీ ఇచ్చి ఆమె ఆ వరాలను ఆయనతో ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయనని మోసం చేసి ఆ వరాలు నాకిప్పుడు ఇవ్వాలని ఆయన చేత ప్రమాణం చేయించుకొని ఇలాంటి ఒక అధార్మికమైన వరాలను కోరింది. దానివల్ల ఇవాళ కౌసల రాజ్యంలో ఎవ్వరూ సరిగ్గా పడుకోలేదు, ఎవరూ సరిగ్గా భోజనం చేయట్లేదు. ఎంటైర్ మన సామ్రాజ్యం హెడ్ క్వార్టర్స్ అయిన కౌసల అనే ఒక సిటీ, అయోధ్య అనే ఒక సిటీ, అంటే కౌసలం అనేది వాళ్ళ యొక్క రాజ్యం, ఆ కౌసల రాజ్యానికి క్యాపిటల్ అయోధ్య. ఆ అయోధ్య నగరంలో అసలు ఆనందమే లేదు. చిన్నపిల్లలు పుట్టారన్న ఆనందం, అప్పుడే పిల్లలు పుట్టారన్న ఆనందం తల్లులలో లేదు. అసలు మొత్తం ఒక రాజు చనిపోతే ఎలా అయితే ఒక నగరం బాధపడుతుందో అలా బాధపడుతున్నారయ్యా. ఆవిడ అడగరాని కోరికలు అడిగి ఆ విపరీతమైన స్త్రీ వ్యామోహలోలుడై దశరథుడు ఆ వరాలు తీర్చడానికి చాలా అధార్మికంగా రామచంద్రమూర్తిని వనవాసానికి పంపాడని లక్ష్మణుడు తన యొక్క మాటల ద్వారా గుహుడికి చెప్పేశాడు. చెప్పగానే గుహుడు నిర్ఘాంతపోయాడు. అసలు ఈ రాజ్యంలో ఉన్న ఇక్ష్వాకు కులంలో ఎంతో గొప్ప తేజోవంతులైన రాజర్షులు పుట్టారు మీ దగ్గర, అలాంటిది దశరథుడు ఇలాంటి పని చేశాడా, అయ్యయ్యో అని ముక్కున వేలేసుకొని ఎందుకు దశరథుడు ఇలాంటి పని చేయవలసి వచ్చింది అని లక్ష్మణుడిని అడిగితే లక్ష్మణుడు చెప్తున్నాడు, గుహ, మానవులకు ధర్మార్థ కామమోక్షములని చతుర్విధ పురుషార్థములుంటాయి. అందులో కామము అనేది మాత్రం అన్నిటికంటే చాలా సెన్సిటివ్ అయినది, అన్నిటికంటే చాలా కాంప్లెక్స్ అయినది. ఎప్పుడైనా ఆ కామం విపరీతంగా పెరిగిపోతే, అంటే కామం అంటే ఇక్కడ కోరిక అని మీరు అర్థం చేసుకోవలసినది. కామం విపరీతంగా పెరిగిపోతే ధర్మ అర్థ మోక్షములనే మూడింటిని కూడా అది డామినేట్ చేస్తుంది. వినాశకాలే విపరీత బుద్ధిలాగా ఎప్పుడు కూడా ఆ కామాన్ని ఒక పెద్ద నాగుపాము తల మీద కాలు పెట్టి దాన్ని తొక్కి ఎలా పట్టుకోవాలో అలాగ మనం పట్టుకోవాలి. ఎందుకంటే నాగపాము యొక్క తోక మీద కాలేస్తే ఆ నాగుపాము తన యొక్క కోరలతో మనల్ని కాటేస్తుంది. అందుకనే చాలా జాగ్రత్తగా నాగుపాము యొక్క తల మీద కాలు పెట్టి తోక భాగంతో పట్టుకోవాలి మనం. అలాంటి కామాన్ని ఎప్పుడు కూడా మనం అణిచివేయాలి. కానీ దశరథుడు ముందు నుంచి కూడా కైకేయి యొక్క మనసు అర్థం చేసుకోకుండా కైకేయి మీద విపరీతమైన ప్రేమ, విపరీతమైన అనురాగము వలకపోసి ఆ విపరీతమైన కామము చేత దహింపబడ్డవాడై ఆయన అధర్మంలోకి జారుకున్నాడు. ఎందుకంటే దశరథుడు, నువ్వే అడిగావు, ఇక్ష్వాకు కులంలో రాజర్షులు పుట్టారు కదా, ఇలాంటి పని ఎందుకు చేశాడని. ఎందుకు చేశాడంటే ఈ కైకేయి యొక్క మోజులో పడి ఇవ్వరాని కోరికలు ఇవ్వటం వల్ల ఇవాళ దశరథుడు పరిస్థితి ఇంత అధమస్థితికి పడిపోయింది. కాబట్టి నేను నీకు కూడా చెప్తున్నాను గుహ, కామాన్ని ఎప్పుడు దగ్గరికి రానివ్వద్దు. ఎప్పుడైనా ధర్మాన్ని పట్టుకున్న కామము మాత్రమే చెయ్యాలి. అర్థము కూడా ధర్మాన్ని పట్టుకోవాలి. అర్ధకామములు ఎప్పుడూ ధర్మాన్ని అనుగమిస్తూ ఉండాలి. ధర్మాన్ని అనుగమిస్తూ ఒక మనిషి తన యొక్క అర్థకామములను ధర్మాన్ని అనుగమించేలాగా చేస్తే అతనికి మోక్షం దక్కుతుంది. కానీ నా తండ్రి కైకేయి మీద విపరీతమైన వ్యామోహంతో ఉండటం వల్ల వచ్చిన దుస్థితి ఇది అని ఆయన ఈ ధర్మార్థ కామమోక్షములలో కామము ఎంత ప్రమాదకరమైనదో గుహుడికి చెప్పాడు. గుహుడు కూడా ఓహో అంటే అందరికంటే చిన్నదని కైకేయిని నెత్తి మీద పెట్టుకోవటం వల్ల ఆ నెత్తి మీద కూర్చొని ఆ నెత్తినే తన్నిందనమాట అని ఆయన బాధపడ్డాడు. ఆ గుర్రాలకు అది తినిపించారు. గుర్రాలు కూడా రెస్ట్ తీసుకుంటున్నాయి. లక్ష్మణుడు గుహుడు ఇద్దరూ కలిసి ఇప్పుడు ఆ గార చెట్టు దగ్గరికి వచ్చారు.
గార చెట్టు దగ్గరికి రాగానే రామచంద్రమూర్తి ముఖం చంద్రబింబం వలె మెరిసిపోతుందంట. ఒకసారి గుహుడు ఆ ముఖాన్ని చూచాడు. పైన మెరుస్తున్న చంద్రుడిని చూచాడు. చంద్రుడిని చూచి లక్ష్మణుడితో అంటున్నాడు, నాకు ఈ ముఖానికి పైనున్న చంద్రుడి ముఖానికి తేడానే కనపడట్లేదు. అసలు ఆయన ముఖం చూచి కూడా దశరథుడు ఎలా పంపించాడు? ఆ పక్కన ఉన్న ఆ అమ్మాయిని చూస్తే, ఆమె కాళ్ళని చూస్తే అవన్నీ పింక్ కలర్‌లో ఉన్నాయి. సీతాదేవి యొక్క ముఖము, సీతాదేవి యొక్క అరిచేతులు, సీతాదేవి కాళ్ళన్నీ కూడా పింక్ కలర్‌లో ఉన్నాయి. అసలు వీళ్ళందరూ కూడా వనవాసం ఎలా చేస్తార్రా నాయనా? నువ్వు చూస్తుంటే నువ్వు కూడా చాలా కోమలంగా ఉన్నావు నువ్వంతా. మీరందరూ కూడా క్షత్రియ తేజస్సులతో పుట్టి ఎన్నో రకాల అస్త్రశస్త్రాలు, మిలిటరీ టెక్నిక్స్ అన్నీ నేర్చుకున్నారు. కానీ మీరు ఖచ్చితంగా 14 సంవత్సరాలు ఈ దండకారణ్యంలో తిరగలేరు నాయనా. నా చెయ్యి చూసావా నాయనా ఎంత రఫ్‌గా ఉందో? నా కండ చూసావా నాయనా ఎలా ఉందో? నా పిక్కలు చూసావా ఎలా ఉన్నాయో? ఎన్ని కొండలు ఎన్నెక్కితే నాకిలాంటి పిక్కలొచ్చుండాలి. ఇలాగ నేను ఒక నిషాద కులంలో పుట్టి ఈ కొండలు, కోనలు, గుట్టలలో తిరుక్కుంటూ, ఇక్కడున్న మస్కిటోస్, ఇక్కడున్న ఇన్సెక్ట్స్ మధ్యన బ్రతుక్కుంటూ, ఇక్కడున్న క్రూర మృగాలను వేటాడుకుంటూ, ఇక్కడే బండల మీద పడుకుంటూ, ఇక్కడే నీళ్లు తాగి ఎన్నో సార్లు రాత్రి నా యొక్క పాకకు కూడా రాకుండా నేను అరణ్యాల్లోనే పడుకున్నవాణ్ణి. అందుకనే గట్టిగా ఒక రాయిలాగా ఏర్పడింది నా శరీరం. మీరందరూ హంసతూలికా పాన్పుల మీద పడుకొని పాంచభాక్ష పరవన్నములు తిన్నవారు. అసలా ఆ సీతాదేవి యొక్క కాళ్ళు చూస్తే నాకు ఎక్కడ లేని దుఃఖం వస్తుంది. మీరు ఖచ్చితంగా ఇంత కఠినమైన అరణ్యంలో తిరగలేరు నాయనా. చాలా గొప్ప కష్టమే వచ్చింది బాబు మీకు. నేను అనుకున్న దానికంటే కష్టం వచ్చింది. ఎందుకంటే ఒక క్షణం వీళ్ళు 14 సంవత్సరాలు అరణ్యాలలో సుఖంగా ఉండగలరని నా మనసు చెప్తున్నా. మీ శారీరక దృఢత్వాన్ని, మీ చర్మ సౌందర్యాన్ని, మీ కోమలత్వాన్ని చూస్తే మాత్రం నాకింకా ఆగట్లేదు దుఃఖమని పడుకుంటున్న రామచంద్రమూర్తిని, పడుకుంటున్న సీతాదేవిని చూచి వలవలా ఏడ్చేశాడంట లక్ష్మణుడు భుజాల మీద తల పెట్టి. ఇక లక్ష్మణుడు కూడా ఎక్కడలేని బాధ కలిగింది. బాధ కలగటమే కాదు, ఇప్పుడు గుహుడు చెప్తున్న మాటలు బట్టి లక్ష్మణుడికి అర్థమవుతుంది. అంటే ముందు ముందు ఎంత కష్టకాలం ఉంది అనే సంగతి. ఇప్పుడు ఎందుకంటే కేవలం ఆ కౌశల రాజ్యం మాత్రమే వాళ్ళు దాటుతున్నారు. ఇక రేపటి నుంచి వాళ్ళు దండకారణ్యంలోకి అడుగు పెడతారు. ఇక కష్టాలు వాళ్ళకి ఇక్కడి నుంచి మొదలవుతున్నాయి. ఇక గుహుడు యొక్క బాధని చూసి లక్ష్మణుడు ఖచ్చితంగా గుహుడితో అనరాని మాట అనేశాడు. ఏమిటంటే, ఇవ్వాల్టి నుంచి దశరథుడు నాకు తండ్రి కాదు, నాకు తండ్రి లేనట్టే. నాకు తండ్రి రామచంద్రమూర్తి, నాకు తల్లి సీతాదేవి. ఎందుకంటే పంపిస్తున్నప్పుడు గుహ మా అమ్మ సుమిత్ర దగ్గరికి పిలిచి కూడా ఇవాల్టి నుంచి రాముడే నీకు తండ్రి, సీతాదేవే నీకు తల్లి అని చెప్పింది. కానీ నువ్వు మాట్లాడుతుండగా నాకు అర్థమైంది ఇప్పుడు ఎంత కష్టం ముందుందో. ఖచ్చితంగా ఇంత కోమలంగా ఉన్న మాలాంటి వాళ్ళని దశరథుడు మాత్రం పంపించి ఉండకూడదు అని ఆయన ఈ మాట ఖచ్చితంగా అనేశాడు. ఇక రాత్రి మొత్తం వాళ్ళని కాపలా కాస్తూ, ఆ గుహుడు కూడా వెళ్ళి పడుకోలేక వీళ్ళ యొక్క బాధని చూచి ఆయన కూడా కాపలా కాస్తూ ఆ లక్ష్మణుడి పక్కన అలా ఉండిపోయాడు. సూర్యోదయం ఇక వస్తుంది, ఆ బ్రహ్మముహూర్తం వస్తుందనగా సుమంత్రుడు లేచాడు. సుమంత్రుడు దగ్గర ఉన్న రథాన్ని పక్కకు తీసుకున్నాడు. ఆ గుర్రాలు కూడా లేచాయి. ఆ గుర్రాలను కట్టి ఆ గుర్రాలను మళ్ళీ రథాన్ని సిద్ధం చేస్తున్నాడు. రాముడు లేచాడు, పక్కనే ఉన్న గుహుణ్ణి చూశాడు. ఏమి నాయనా నువ్వు పొద్దునే వచ్చేసావంటే, పొద్దునే రావటం ఏమిటి స్వామి, నేను అసలు రాత్రంతా పడుకోనే లేదు. ఎందుకంటే లక్ష్మణ స్వామి కూడా పడుకోలేదు, ఆయన పక్కనే ఉన్నాడు లక్ష్మణుడు. ఇంత కోమలంగా ఉన్నారు మీరందరూ, ఈ దండకారణ్యంలో 14 సంవత్సరాలు ఎలా బ్రతుకుతారనే బాధతో నాకు నిద్రనే రాలేదు నాయనా. అలాంటిది నేను నీకు ఎటువంటి భోజనము పెట్టలేనన్న బాధ కూడా నన్ను దహించి వేస్తుంది. అంటే పర్వాలేదులే గుహ, నా మనసు కొంచెం నా ఆధీనంలోకి వచ్చిన తర్వాత నేనే భోజనం చేస్తాను. అప్పుడు వరకు తపస్సు చెయ్యటం వల్ల మనసు మన ఆధీనంలోకి వస్తుంది. నా గుర్రాలకు పెట్టావు కదా, అంతకంటే మహద్భాగ్యం ఏముంది. కాబట్టి పొద్దున్నే లేచి రాముడు తన యొక్క సంధ్యావందన నిత్యనైమితిక కర్మలన్నీ చేసుకొని, తన కాలకృత్యములన్నీ తీర్చుకొని, సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి, ఆ శంధిక నది దగ్గర ఆయన సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చిన పిమ్మట ఇప్పుడు కౌశల నగరం వైపుకు చూచి, కౌశల నగరం మొత్తం కూడా, అంటే ఆయన ఈ ఉత్తర భాగాన మొత్తం కౌశల రాజ్యం ఉంది. ఇక ఈ శంధిక అనే నది ఆ కౌశల రాజ్యానికి బౌండరీ అనేది, అంటే ఇంకా అదే పొలిమేర. కాబట్టి అటువైపుకు చూచి
ఒక్కసారిగా తన మోకాళ్ళ మీద ఆయన కూర్చొని తన నుదుటిని ఆ భూమికి ఆనించి ఆయన కొన్ని ప్రార్థనలు జరిపి పైకి లెగగానే కళ్ళ వెంట రాముడికి అశ్రుధార కారిపోయిందంట. అది గమనిస్తున్నారు గుహుడు, లక్ష్మణుడు ఇద్దరూ కలిసి. ఏంటి రామచంద్రమూర్తి చేస్తున్నాడంటే, కౌశల నగరానికంటూ ఒక అధిష్టాన దేవత ఉంది. అంటే ప్రతి గ్రామానికి ఎలా అయితే గ్రామ దేవతలుంటారో, అలాగే కౌశల నగరాన్ని కాపాడుతున్న ఒక గ్రామ దేవత, ఒక అధిష్టాన దేవత. ఆమెకు ఆయన తల వంచి, నేనిగ రాజ్యంలో లేను, కాబట్టి ఇన్నాళ్ళు నేను నీ యొక్క సంరక్షణలో ఉన్నందుకు గాను కృతజ్ఞతాపూర్వకంగా నీకు నేను నమస్కరిస్తున్నాను. అలాగే నేను లేని ఈ అయోధ్యని, నేను లేని ఈ కౌశల రాజ్యాన్ని నువ్వు తల్లిలాగా కాపాడవలసినది మాత అని చెప్పి ఆ అధిష్టాన దేవతకు, ఆ గ్రామ దేవతకు ఆయన నమస్కరించి, ఇక ఒక్కసారి ఆ మట్టిని తీసుకొని ఆయన చేతులతో పట్టుకొని ఎంతగానో ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాడంట రామచంద్రమూర్తి. అసలు మామూలుగా రాముడి కష్టం చూడడమే గుడికి కష్టంగా ఉంది. ఇక రాముడి కంట వెంట నీరు, రాముడి యొక్క ఎమోషనల్ బ్రేక్‌డౌన్ అనేది చూస్తే గుహుడిగా మనిషి కాలేడు. అలాంటిది రాముడి యొక్క ఆ ఏడుపుని చూచి, కడసారిగా కౌశల నగర అధిష్టాన దేవతకు ఆయన నమస్కరిస్తున్న తీరుని చూచి, గుహుడు వచ్చి ఆ చేతుల్ని పట్టుకొని వలవలా ఏడ్చేశాడంట. ఏడ్చేసి, రామా చెప్పు, నేనేమి చేయగలను నీకు? నా మొత్తం రాజ్యం నీది. అసలు ఇవాల్టి నుంచి నేను ఈ నిషాద రాజ్యానికి రాజునే కాదు, నువ్వే రాజువి, నువ్వే మాకు ప్రభువువి. నువ్విక్కడికొచ్చావు. మీ తండ్రి గారు దండకారణ్యానికి కదా వెళ్ళమన్నారు, ఇది అరణ్యమే. కాబట్టి నిన్ను నేనిక్కడ పట్టాభిషేకం చేసి నేనిక్కడ కూర్చోబెడతాను. నువ్వందరినీ మమ్మల్ని ఏలుకుంటే నీ దగ్గర నుంచి ఎన్నో రకాల విషయాలను మేమందరము తెలుసుకుంటాము. ఇలాంటి రాముడికి సేవ చేసే అదృష్టాన్ని నాలాంటి పామరుడైన గుహుడికి ప్లస్ మా నిషాద వాళ్ళందరికీ కూడా నువ్వు నేర్పించవలసినది కేవలం ఈ అడవిలో మృగాలను వాటిని వేటాడి తిరిగే వాళ్ళం మేము. కాబట్టి రామ, నీ కళ్ళ వెంట నీళ్లు నేను చూడలేకపోతున్నాను. కౌశల నగరాన్ని వదిలేసి అరణ్యాలకు వెళ్ళమనే కదా చెప్పాడు. ఇది అరణ్యమే. కాబట్టి ఇవాల్టి నుంచి నువ్వే మాకు ప్రభువి. పద, వెళ్ళి నీకు ఒక స్పెషల్ సింహాసనం చేసి నేను అక్కడ కూర్చోబెడతాం. మేమందరం చాలా హ్యాపీగా మిమ్మల్ని సేవించుకుంటాం. రామ, ఈ పాదాలతో నువ్వు దండకారణ్యానికి వెళ్ళొద్దు నాయనా. నువ్వు మనసులో చాలా బాధపడుతున్నావు. నీ బాధ చూసి నేను ఇంకా బాధపడుతున్నాను. నా వల్ల కావట్లేదు దుఃఖం ఆపుకోవటం అని గుహుడు ఏడిస్తే అక్కడ ఉన్న సుమంత్రుడు, లక్ష్మణుడు, ఇక సీత కూడా చెల్లించిపోయారంట. దానికి రామచంద్రమూర్తి గుహుణ్ణి ఆలింగనం చేసుకొని, నీ ప్రేమకి, నీ ఆప్యాయతకి నేను ముగ్ధుడినైపోయాను. నేను చెప్పాను కదా గుహ, నీకు వానప్రస్థాశ్రమం తీసుకున్న ఒక క్షత్రియుడిలాగా బ్రతకాలి నేను. కాబట్టి దశరథుడు నన్ను దండకారణ్యానికి పంపించాడు అని నువ్వనుకుంటున్నావు. విధి ఇలాంటి ఒక వింత నాటకం ఆడింది. నన్ను దండకారణ్యాలకు పంపించేటట్టుగా కాలము ఆడిన ఒక నాటకం. దీనికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండాలి. ప్రతి మనిషి కూడా సమయంలో కొట్టుకుపోతాడు. సమయం అతన్ని ఎలా తీసుకువెళితే అలా తీసుకువెళతాడు. అలాంటిది ఈ అరణ్యవాసం 14 సంవత్సరాలనేది ఖచ్చితంగా కాలం అనేది ఒకటి నిర్ణయించిందంటే నాకు ఏదో ఒక బాధ్యత అరణ్యంలో ఇస్తుంది కాలం. కాబట్టి మనందరం కూడా కాలానికి తల వంచాలి తప్ప కాలానికి ఎదురు ఈదకూడదు. కాబట్టి నేను 14 సంవత్సరాలు దీక్ష పూర్తి చేస్తాను. ఒక తాపసిలాగా ఉండటం వల్ల నష్టమేమిటి గుహ? ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా ఒక క్షత్రియుడు రాజ్యధర్మాలన్నీ చేసిన తర్వాతైనా వానప్రస్థం చేయాలి కదా, వనాలకు వెళ్ళాలి కదా. నాకు ఇప్పుడే ట్రైనింగ్ వస్తుంది అనుకుంటాను. వస్తుంది ఒక రకంగా ట్రైనింగ్. సీతకు కూడా తెలిసొస్తుంది వనాలు ఎలా ఉంటాయో, లక్ష్మణుడికి కూడా తెలిసొస్తాయి. కాబట్టి నువ్వు ఏమి బాధపడకు, ఇది లోక కళ్యాణార్థమై జరుగుతుంది. అంతేగాని దీన్ని మనసులో పెట్టి నువ్వు పరిపరి విధాలుగా రోధించద్దు. కాలం ఖచ్చితంగా మనందరికీ మంచే చేస్తుంది గుహ. కాబట్టి నువ్వు నాకొక హెల్ప్ చేయవలసినది, నువ్వు నాకేదో చెయ్యాలి అని చాలా పరితపిస్తున్నావు. కాబట్టి నువ్వు ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మర్రి చెట్టు నుంచి వస్తున్న తెల్లగా ఉండే ఒక లిక్విడ్, అంటే ఒక బంక, జిగట, దాన్ని తీసుకొని రా గుహ అన్నాడు. అనగానే రాముడు ఇప్పుడే ఒక పని చెప్పాడని చెప్పి ఆయన వెళ్ళి మొత్తం ఒక కుండ నిండా ఆ బంకనంతా తీసుకొని వచ్చాడు. రాగానే రాముడు మొట్టమొదట ఆ బంకలో చెయ్యి పెట్టి తన యొక్క కేశములకు రుద్దుకున్నాడట ఆయన.
ఎందుకండి బంకలో చెయ్యి పెట్టి ఆయన యొక్క కేశములకు రుద్దుకోవటం అంటే, ఇక వాళ్ళు క్షత్రియ వీరులు. వాళ్ళకి పెద్ద పెద్ద కురులుంటాయి. వాళ్ళకి పెద్ద పెద్ద జుట్లుంటాయి. ఇవాళ రేపు జనాలకుండే చిన్న చిన్న జుట్లుండవు వాళ్ళకి. ఆడవాళ్ళకి ఎంత జుట్టుంటుందో మగవాళ్ళకి గూడా అంత జుట్టుండేది పూర్వం. సో, అలాంటి పెద్ద పెద్ద కేశములుంటాయి వాళ్ళకి. ఇక ఇవ్వాల్టి నుంచి వాళ్ళు ఎప్పుడు గూడా కటింగులు, షేవింగులు చేసుకోరు వాళ్ళు. ఈ బార్బర్ షాప్‌కి వెళ్ళరిక ఇవాల్టి నుంచి. ఎందుకంటే వాళ్ళు దీక్షలోకి వెళుతున్నారు. ఆయన కౌశల నగరాన్ని దాటాడు. పొలిమేరలకొచ్చాడు. ఇక ఇక్కడ ఆయన వ్రత దీక్షని స్టార్ట్ చేయబోతున్నాడు. దీని వెనకాలున్న టెక్నిక్ ఏంటంటే, పెద్ద పెద్ద కేశములున్నప్పుడు వాటిని మెయింటైన్ చేయాలి. వాటిని కరెక్ట్‌గా ముడేసుకోవాలి, రోజు దువ్వుకోవాలి. ఆడవాళ్లకు తెలుసు ఈ కష్టాలన్నీ. మగవాళ్ళకి అర్థం కాకపోతే మీరిప్పుడు అర్థం చేసుకోండి. ఇక దాన్ని దువ్వుకోవాల్సిన కర్మ లేకుండా, ఇక అవి గాలికి ఎగరుతూ ఉంటాయి, కళ్ళల్లో పడుతుంటాయి, భోజనం చేస్తున్నప్పుడు నోట్లో ఉంటాయి. వాటినన్నిటిని గ్రూమింగ్ అనేది ఇక లేకుండా అవి అట్టగట్టడానికి గాను రాముడు తన కేశములన్నిటికీ నూనె రాసుకుంటున్నట్టు ఆ జికటను, ఆ బంకను రాసుకున్నాడట. రాసుకోగానే ఈ గుహుడికి ఏమీ అర్థం కాల. తర్వాత లక్ష్మణుడిని పిలిచాడు. లక్ష్మణుడికి కూడా రాసుకోమని చెప్పాడు. లక్ష్మణుడు తన యొక్క చేతుల్ని పెట్టి లక్ష్మణుడు కూడా రాసుకున్నాడు. దాని తర్వాత సీతాదేవికి చెప్పాడు. సీతాదేవి కూడా రాసుకుంది. రాసుకోగానే రాముడిప్పుడు కింద కూర్చొని ఆయన ప్రాణాయామం చేసి కొన్ని న్యాసములు చేసి, ఇక ఈ క్షణంతో నేను వైకానస వ్రతంలోకి దిగుతున్నాను అని చెప్పాడు. వైకానస వ్రతంలోకి దిగుతున్నానన్ను చెప్పటంతో సుమంత్రుడు అక్కడ కుప్పకూలిపోయాడు. ఎందుకంటే సుమంత్రుడు వయసులో పెద్దవాడు. సుమంత్రుడికి తెలిసి ఈ వ్రతం అంటే ఏమిటో. వైకానస వ్రతం అంటే ఏమిటంటే, వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళేటప్పుడు ఒక క్షత్రియుడు వికనసముని, ఈ వికనసముని గురించి నేను మళ్ళీ చెప్తాను. వికనసముని కొన్ని సూత్రములను ఇచ్చాడు ఆయన. వానప్రస్థాశ్రమంలో ఎలాంటి ఒక ఆచరణ ఉండాలి, ఎలాంటి ఒక ఆహార నియమం ఉండాలి, ఎలాంటి ఒక వస్త్రాధారణ ఉండాలి, ఎలాంటి ఒక సాధన చెయ్యాలి అనేది మొత్తం కూడా వికనసముని ఆ వానప్రస్థాశ్రమానికి గాను కొన్ని నియమనిష్టలను ఆయన లిఖించారు. అలాంటివే ఇవాళ ఈ దండకారణ్యంలో ఉంటున్న ఋషులు, మునులు, తపస్సులు వాళ్ళ ఆశ్రమాలలో వైకానస వ్రతంతో బ్రతుకుతూ ఉండేవాళ్ళు. త్రైతాయుగంలో జరుగుతున్న రూల్ ఇది. ఎందుకంటే ఒకసారి ఋషులు అవ్వాలి అంటే వైకానస వ్రతాన్ని స్వీకరించే వాళ్ళు తర్వాత ఋషులవ్వాలి. ఆ వికనస మహర్షి ఎవరంటే, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి మనం ఏ ఆగమ విధానంగా మనం పూజలు జరుపుతామో అవన్నీ కూడా ఆయన లిఖితపూర్వకంగా ఆగమ శాస్త్రాన్ని మొత్తం ఇచ్చినది వికనస ఋషి. ఆయన ఇచ్చినవన్నీ కూడా వైకానస సూత్రములు. అలాంటి వైకానస వ్రతం నేను చేపట్టాను. ఇవాల్టి నుంచి నేను జుట్టు దువ్వను. ఇవాల్టి నుంచి నేను శరీరానికి ఎటువంటి సుఖం ఇవ్వను. ఇవాళ నుంచి నాకు ఒక ఆహార నియమం ఉంటుంది. నేను ఇవి మాత్రమే తింటాను, ఏకభుక్తం చేస్తాను, ద్విభుక్తం చేస్తానని కొన్ని రూల్స్ ఉంటాయి. ఇలాగ మాత్రమే నేను కటిక నేల మీద పడుకుంటాను, ఇలాగ మాత్రమే నేను సాధన చేస్తానని చెప్పి ఆయన వైకానస వ్రతం న్యాసం చేసి సంకల్పం చేసేశాడు, చేతిలో నీళ్లు పట్టుకొని. ఇక సుమంత్రుడు కూడా వలవలా ఏడ్చేశాడు. ఇక ఇక్కడ నుంచి మనం ఈ గంగా నదిని, అంటే సంధికా నది నుంచి ఆ నిషాద రాజ్యంలోంచి నడుచుకుంటూ వెళితే దక్షిణ భాగాన గంగ వస్తుంది. ఆ గంగా నది దాటి ఇక మనం మనుషులు సంచరించలేని దండకారణ్యంలోకి వెళ్ళిపోదాం. కాబట్టి ఈ క్షణంతో మనం వైకానస దీక్షలోకి వెళ్ళిపోయాం అని సుమంత్రుణ్ణి పిలిచి, సుమంత్రుణ్ణి ఒకసారి కడసారిగా ఆలింగనం చేసుకొని, సుమంత్రుడి యొక్క చేతులను ఆయన తన చేతులతో పట్టుకొని, నా తండ్రైన దశరథుణ్ణి జాగ్రత్తగా చూసుకో. అక్కడ నా తల్లి కౌసల్య ఎన్నో రకాలుగా బాధపడుతుండొచ్చు, సుమిత్ర బాధపడుతుండొచ్చు. వాళ్ళందరినీ నువ్వు జాగ్రత్తగా చూచుకో. నాకు ఏదో ఒక కీడు శంకిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సుమంత్ర, నేను నీ మీదనే ఈ భారాన్ని పెడుతున్నాను. నువ్వు వాళ్ళందరి బాగుగోగులు చూచుకో. ఇక ఇక్కడి నుంచి ఇక గంగా ప్రవాహం కానీ, గంగ దాటడానికి కానీ రథము, ఈ గుర్రాల అవసరం లేదు. ఇక కాలినడకన మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామనగానే సుమంత్రుడు ఎంతగానో బాధపడి
ఆ రాముడు చిన్నవాడైన రాముడిని ఆలింగనం చేసుకొని ఎంత గొప్ప హృదయమయ్యా నీది. మీ పూర్వీకుల వైభవాన్ని, నీ తండ్రిచ్చిన ఒక మాటని నువ్వు నెరవేర్చటానికి ఇంత కష్టపడుతున్నావు నువ్వు. నీకు ఖచ్చితంగా నా యొక్క ఆశీర్వాదములుంటాయి. అంటే వయసులో పెద్దవాడు గదా ఆయన. కానీ నా మనసు వెళ్ళబుద్ధి కావట్లేదు. నేను గూడా నిన్ను అనుగమిస్తూ నీతో పాటు అరణ్యాల్లో సంచరిస్తే నీకేమన్నా కష్టమా? లక్ష్మణుడొచ్చాడు. కాబట్టి నేను గూడా వస్తే నీకేమన్నా కష్టమా చెప్పండి అని చెప్పి రామచంద్రమూర్తిని అడిగితే, రాముడిప్పుడు ఒక ధర్మ సూక్ష్మం చెప్పాడు. ఏమిటంటే, మనం బయలుదేరుతున్నప్పుడు నా తండ్రి పరిపరి విధాలుగా బాధపడి ఏమని చెప్పాడు, రాముడితో పాటు నేను మొత్తం కోశాగారాన్ని పంపిస్తాను, చతురంగ దళాలని పంపిస్తాను, మర్కత మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు మొత్తం మొత్తం ఇచ్చి పంపిస్తాను, సేవకుల్నిచ్చి పంపిస్తాను అని చెప్తే, కైకేయి ఏమనుకుంది, అమ్మా ఇప్పుడు నన్ను మోసం చెయ్యాలని అనుకుంటున్నాడు. ఖచ్చితంగా దశరథుడు రాముడిని కష్టపెట్టాలని అనుకోవట్లేదు. కాబట్టి ఇలాంటిదేదీ కుదరదు. రాముడు మళ్ళీ జటాజూటం పెంచుకొని కేవలం ఒక తాపసిలాగా 14 సంవత్సరాలు అరణ్యాలలో ఉండాలని నువ్వు నాకు మాటిచ్చావు. కాబట్టి ఇలాంటి పనికిమాలిన పనులు నువ్వు చెయ్యొద్దు. రేపొద్దున నువ్వు ఆ సుమంత్రుడికో ఎవడికో చెప్పి ఈ అయోధ్య నగరం దాటించేసి ఏదో ఒక గెస్ట్ హౌస్‌లోనో లేకపోతే వనాల దగ్గర ఒక పెద్ద కుటీరం ఏర్పరచో లేకపోతే గ్రామాల్లోనో పెట్టి చూచుకుంటే 14 సంవత్సరాలు అనే ఒక డౌట్ కైకేయికి ఉంది. ఎందుకంటే కైకేయిని సమర్థించిన వాళ్ళు ఎవరూ లేరు ఆ సభలో. ఇప్పుడు మమ్మల్ని దించడానికి వెళ్ళమన్న నువ్వు కూడా వెళ్ళకపోతే కైకేయి ఖచ్చితంగా ఏదో పెద్ద స్కెచ్చే వేశాడు దశరథుడు. సుమంత్రుడు కూడా వెళ్ళినవాడు తిరిగి రాలేదు కాబట్టి ఈ గుర్రాలు, ఈ రథం, ఇంకా ఎన్నో రకాల కానుకలు అవన్నీ పంపించి రాముడిని ఎక్కడో దాచాడని అనుకుంటుంది. కాబట్టి నువ్వు వెళ్ళి మమ్మల్ని ఎక్కడ వదిలేశావో కూడా అయోధ్యావాసులకు, నా తండ్రైన దశరథుడికి, నా తల్లి అయిన కౌసల్యకి, సుమిత్రకి, కైకేయికి కూడా నువ్వు చెప్పాలి. దానికి నువ్వే ప్రూఫ్. ఇలాగ నేను నా జుట్టుకి ఇలాగా నేను ఈ జిగట బంక రాసుకున్నాను చెట్లది. ఇక నేను వైకానస వ్రతం యొక్క సంకల్పం కూడా చేసేశాను. ఇక ఆ గుహుడి యొక్క నిషాదరాధ్యాన్ని నేను ఈ గంగను దాటేసి దండకారణ్యంలోకి వెళ్ళిపోయానన్న సంగతి చెప్పడానికి నువ్వే ప్రూఫ్. లేకపోతే రాముడు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలుస్తుంది. కాబట్టి ఇది నా వ్రతాన్ని నేను ఆచరించాలంటే నువ్వు ఖచ్చితంగా అయోధ్యకు వెళ్ళి నువ్వు ఈ సంగతి చెప్పాలి. అలాగ నన్ను అనుగ్రహించు అని చెప్పి సుమంత్రుడిని అడిగితే, సుమంత్రుడు ఎక్కడ లేని బాధపడి, కరెక్టే ఈయన వెళ్ళి చెప్తే తప్ప అక్కడ ఎవరు నమ్మరు, అందులో కైక నమ్మాలి వెళ్ళిపోయాడన్న సంగతి. ఎందుకంటే అప్పుడు దశరథుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడన్న సంగతి అందరికీ తెలుస్తుంది. సరే రామ, నువ్వు పడవ ఎక్కే వరకు వస్తాను నేను ఆ గంగానది దగ్గరికి. నువ్వు ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా వెళ్ళిపోతాను అనగానే, ఇక ఆ నిషాదరాధ్యంలో ఆయన నడుచుకుంటూ వెళుతుంటే ఈ గుహుడు వెంట నిషాదరాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏడ్చారంట. కొందరైతే కాళ్ళ మీద పడి ఏడ్చారంట, రోదించారంట. ఎందుకంటే అట్టలు కట్టేసింది. ఆ బంక ఒక్క నిమిషం రాసుకోగానే అట్టలు కడుతుంది. అలా 18, 19 ఏళ్ల పిల్లలు వీళ్ళు ఈ వయసులో గృహస్థాశ్రమ భోగములను అనుభవించవలసిన వయసులో ఆ వైకానస వ్రతం పట్టుకొని వాళ్ళందరూ కూడా యోగులులాగా, మునులలాగా, తాపసులలాగా బ్రతికే ఏమిటి నాయనా ఈ కర్మ అని చెప్పి వాళ్ళు గుండెలు బాదుకొని ఏడుస్తుంటే, ఆ ఏడుస్తున్న గుహుడు పక్కకు వెళ్ళి, గంగ చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి వెళ్ళి ఒక మంచి నవకని నువ్వు సిద్ధం చేయి. కనీసం మనం రాముడికిచ్చే చివరాఖరి కానుక, చివరాఖరి కైంకర్యం ఏమన్నా ఉంటే నది దాటించటం మాత్రమే. అంటే వాళ్ళు వెళ్ళి ఒక మంచి నవకని, ఆ తాకిడికి తట్టుకోగలిగిన ఒక నవకని సంసిద్ధపరిచి ఆ గంగ దగ్గర ఉంచారు. ఇక ఆయన ఒక క్షణం ఆ గంగా నదికి అర్ఘ్యం ఇచ్చి, అంటే గంగా నది లోపలికి వెళ్ళాలంటే గంగ యొక్క అనుమతి తీసుకోవాలి. ఆ గంగకి గంగ నీళ్లతోనే అర్ఘ్యం ఇస్తాం. ఆ గంగ నీళ్లతోనే గంగకు అర్ఘ్యం ఇచ్చి ఆయన తిరిగి చూచి సుమంత్రుడిని ఒకసారి ఆలింగనం చేసుకొని, నా తండ్రి జాగ్రత్త, నా తల్లి జాగ్రత్త అని చెప్పి ఆ గుహుణ్ణి ఆలింగనం చేసుకొని, అసలు నువ్విచ్చిన ప్రేమ, నువ్విచ్చిన అనురాగం, నువ్విచ్చిన ఆప్యాయత నేను ఎప్పటికీ మరిచిపోను. ప్లస్ నీకు నేను చివరిగా ఒక మాట చెప్తున్నాను. నువ్వే నన్ను ఇక్కడ రాజుగా ఉండి అందరినీ చూచుకోమన్నావు. నీ ప్రజలు చూపిస్తున్న ప్రేమకి, అనురాగానికి కూడా నేను బద్ధుడినైపోయాను. కాబట్టి నేనే రాజుగా పరిపాలిస్తే ఎలా పాలిస్తానో గుహ, నువ్వు అంత ధర్మంగా వీళ్ళందరినీ పాలించాలి. ఒక రాజు తండ్రిలాగా ఉండాలి.
గుహ నిన్ను నమ్ముకున్న నీ జనాలందరికీ నువ్వొక తండ్రిలాగుండి నీ రాజధర్మాన్ని నువ్వు నిర్వర్తించు గుహ అని చెప్పగానే చివరాఖరిసారిగా గుహుడు రాముడి యొక్క చేతులను పట్టుకొని ఆయన ఏడ్చిన తర్వాత ముందు సీతాదేవిని ఆ పడవ మీద ఎక్కించి తదనంతరం లక్ష్మణస్వామిని ఆ పడవ మీద ఎక్కించి రాముడి యొక్క చెయ్యి పట్టుకొని పడవ మీద ఎక్కించి ఇక వాళ్ళని చూస్తూ సాగనంపుతున్నాడు. గుహుడు పడవ నడుపుకుంటూ తీసుకెళ్ళి గంగానదిని దాటించారని మనకి అన్ని సినిమాల్లోనూ, కొన్ని కొన్ని కావ్యాల్లోనూ, పాటల్లోనూ కూడా ఉందండి. ఆయన నౌకను నడుపుతూ గంగానదిని దాటించలేదా? సో పాయింట్ నెంబర్ 1, గుహుడేమి చేపలు పట్టేవాడు కాదు. అందులోనూ నౌకల మీద ప్రతిరోజు తిరిగేవాడు అసలే కాదు. సో మనకు సినిమాల్లో చూపించినట్లుగా గుహుడేదో ఒక మత్స్యకారుడని అలాగ మనకు చూపిస్తారు కదా, అలాంటిదే. గుహుడు నిషాద రాజ్యపు రాజు. ఆయన కూడా ఒక రకంగా చిన్న తెగకు రాజు. ఏకలవ్యుడిలాగా. ఏకలవ్యుడు నిషాద రాజ్యానికి రాజయ్యాడు. ఏకలవ్యుడు తర్వాత ఏకలవ్యుడు కొడుకు నిషాద రాజ్యానికి రాజయ్యాడు. ఆ నిషాదులందరూ కూడా కౌరవుల వైపు యుద్ధం చేశారు మహాభారతం జరుగుతున్నప్పుడు. అలాగ నిషాదం అనేది ఒక ట్రైబల్ తెగ. అక్కడ రాజా ఆయన. సో ఒకటది. 2, ఈ పడవ నడుపుతుంటే కాలు తగిలి రాయి అహల్య అయిపోయింది, కాబట్టి నీ కాళ్ళు తగిలితే నా పడవ ఏమైపోతుందో అనేదంతా కూడా జానపద సాహిత్యం. అందుకే చెప్పాను ఆయనేమి మత్స్యకారుడు కాదు. అంటే నిరంతరము పడవ మీద బ్రతికేవాడు, పడవనే ఉపాధిగా చేసుకొని బ్రతికేవాడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అహల్యప్పుడు కూడా చెప్పాను, అహల్య అసలు రాయే కాలేదు, ఒక గాలి రూపంలో ఉంది. రాముడి యొక్క పాదస్పర్శ ఎప్పుడైతే ఆ కుటీరంలో పడిందో అప్పుడు ఆ గాలికి చలనం వచ్చిందని చెప్పాను నేను. అలాగ అదంతా కూడా సినిమా, జానపద సాహిత్యం. వాళ్ళ తెలివి వాళ్ళు చూపించడం కోసం ఇలాంటి వక్రీకరణలన్నీ చేస్తారు తప్ప వాల్మీకి రామాయణంలో కేవలం పడవను ఇచ్చి పడవ మీద కూర్చోపెట్టిన తర్వాత ఆ రామలక్ష్మణులే ఆ పడవని నడుపుకుంటూ వాళ్ళు నౌకాయానం చేసి గంగ దక్షిణ భాగానికి చేరినట్లుగా మనకు వాల్మీకి రామాయణం చెప్తుంది. వాళ్ళు గంగానది దాటుతున్నప్పుడు గంగ ఉధృతంగా ప్రవహిస్తుంటే రామలక్ష్మణులిద్దరూ కూడా ఆ గంగా ప్రవాహాన్ని నిగ్రహిస్తూ వాళ్ళు పడవ నడుపుకుంటూ ఆ గంగని దాటుతున్నారు. ఆ గంగని దాటుతున్నప్పుడు సీతాదేవి గంగలో చేతులు పెట్టి ఆ గంగ నీళ్లను తీసుకొని ఆ గంగామాతకు ప్రార్థించి, మేము తిరిగి వచ్చేసరికే కౌశల నగరానికి ఏమీ కాకుండా అన్నీ మంచిగా ఉండాలి, మా 14 సంవత్సరాల ఈ అరణ్యవాసం కూడా ఏ కష్టాలు రాకుండా అన్నీ మంచిగా జరగాలి. తల్లి గంగమ్మ, నువ్వు మా యొక్క కోరికలను తీర్చి మమ్మల్ని అనుగ్రహిస్తే నేను 14 సంవత్సరాల ఈ అరణ్యవాసాన్ని పూర్తి చేసి మళ్ళీ నేనిక్కడికి వస్తున్నప్పుడు నీకు విశేషమైన సంబరం చేస్తాను. ఎన్నో రకాల యజ్ఞయాగాదులు చేసి నీకు ఎన్నో రకాల పిండి వంటలు, తేనె, మధురము ఇట్లాంటివన్నిటితో నీకు నివేదన చేస్తానని చెప్పి గంగామాతకు దండం పెట్టుకుంది సీతాదేవి. సో రామలక్ష్మణులు ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళే ఆ నౌకాయానం మొదలుపెట్టారు. వాళ్ళే ఆ పడవని నడుపుకుంటూ ఎందుకంటే గంగ చాలా ఉధృతంగా ప్రవహిస్తుందంట. ఎందుకు ఇక్కడ ఉధృతంగా ప్రవహిస్తుంది ఈ గుహుడి యొక్క రాజ్య నిషాద రాజ్యం దగ్గర అంటే, దీని తర్వాత గంగా, యమున, సరస్వతుల సంగమం వస్తుంది. అంటే ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే అలహాబాదు ముందున్న గంగలో వీళ్ళు ప్రయాణిస్తున్నారు. దీని తర్వాత ప్రయాగరాజ్ వస్తుంది. సో ఆ గంగని అలాగా వాళ్ళు చాలా కేర్ఫుల్లీ కూడా వాళ్ళు పడవని నడుపుకుంటూ, అందుకని అంత బలిష్టమైన చాలా స్పెషల్ పడవని తయారు చేసి గుహుడిచ్చాడు. ఇచ్చి ఆ పడవని వాళ్ళు అక్కడ వదిలేసి అక్కడ నుంచి వాళ్ళు అఫీషియల్లీగా దండకారణ్యంలోకి అడుగు పెట్టారు. సో ఆ పడవ నడుపుతున్నప్పుడు ఎంతసేపు రాముడిని వెనక నుంచి చూడగలమో అంతసేపు కూడా కన్నార్పకుండా గుహుడు, సుమంత్రుడు ఇద్దరు చూచారంట. ఒక్కసారి వాళ్ళ ఆ పడవకు అవతల ఒడ్డున వెళ్ళి ఆ పడవనక్కడ కట్టేసి దాని తర్వాత వాళ్ళు దండకారణ్యంలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఆ దృశ్యం ఇక కనుమరుగైపోయిందో అప్పుడు ఇక గుహుడు ఆ భూమి మీద పడి ఎంతగానో రోదించాడంట. అంటే రాముడికి ఎంత కష్టం వచ్చింది. ఎందుకు గుహుడు రోదిస్తున్నాడు? ఎందుకంటే అరణ్యాలలో పడుతున్న కష్టం గుహుడికి తెలుసు. గూడుకంటే అలవాటైపోయింది. హంసతూలికా పాన్పుల మీద ఆ పెద్ద పెద్ద
కోటలలో బ్రతుకుతున్న రామ లక్ష్మణ సీతకు ఇవాల్టి నుంచి అఫీషియల్లీ ఈ వనాల యొక్క కష్టాలు మొదలయ్యాయనే బాధ గుహుడు ఏడుస్తుంటే, ఇక సుమంత్రుడు కూడా ఇంకా చాలా మనసుని రాయి చేసుకొని ఆ రథం మీద కూర్చొని గుర్రాలను నడుపుతుంటే గుర్రాలు కదలట్లేదట. ఇదేమిటిది గుర్రాలు కదలట్లేదని వాటిని 2-3 సార్లు ఒక దెబ్బ వేసి, ఎందుకంటే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ, కాబట్టి గొడ్డుని ఒకసారి కొట్టాలి, కొట్టినా గుర్రం కదలట్లేదు. గుర్రం కదలకపోతే ఆయనకేం అర్థం కావట్లేదు. అది చూచాడు గుహుడు. గుహుడు దగ్గరకు వచ్చాడు. సుమంత్రుడు ఆ గుర్రాల్ని నడిపే ప్రయత్నం చేస్తున్నాడు. అవి అసలు కదలనే కదలట్లేదు. ఇద్దరు కూడా వెళ్ళి చూస్తే రాముణ్ణి ఎంత ఆనందంగా తీసుకొచ్చాయో ఆ గుర్రాలు ఏడుస్తున్నాయట అక్కడ. ఇలాగని వాల్మీకి చెప్తున్నారు, ఆ గుర్రాలు ఏడవటం కాదు, అసలు ఒక ఇంచు కదలటానికి అవి సిద్ధంగా లేకపోతే గుహుడు సుమంత్రుడు కాసేపు అక్కడ కూర్చొని దాని తర్వాత ఎన్నో రకాలుగా అచ్చికబుచ్చికలాడి ఆ గుర్రాలకు చెప్పిన తర్వాత 2, 3, 4 గంటలకు గుర్రాలు కదిలితే సుమంత్రుడు బయలుదేరాడుగా అయోధ్య నగరానికి. అది చూసిన గుహుడికి ఇప్పుడు అర్థమైందంటే పశుపక్షాదులకు, క్రూర మృగాలకు, జింకలకు, ఆ అరణ్యాలలో నివసిస్తున్న పక్షులన్నీ కూడా ఇప్పుడు రాముడిని చూస్తూ రాముడు అనుగ్రహానికి పాత్రులవుతాయని గుహుడు ఆనందపడుతున్నాడంట. అంటే ఇన్ని రోజులు జనసంచారంలో ఉండి జనులకు ఇంత ఆనందం కలిగించాడు. ఒక గుర్రానికి అర్థమవుతుంది రాముడు లేని బాధ అంటే ఖచ్చితంగా దండకారణ్యంలో ఉన్న మృగాలు, పశుపక్షాదులు, అక్కడ ఉన్న చెట్లు, అక్కడ ఉన్న పుట్టలు, అక్కడ ఉన్న లతలన్నీ కూడా రాముడి యొక్క స్పర్శ చేత ఎంతగానో ఆనందపడతాయనే ఒక ఆనందభరిత స్థితిలో ఒక నవ్వు నవ్వుకొని గుహుడు తన నిషాదరాజ్యం వైపుకు ఆయన పయనమే వెళ్ళిపోయాడు. ఇక ఆ దండకారణ్యంలో అడుగుపెట్టిన రాముడికి, లక్ష్మణుడికి, సీతకు ఒకటి అర్థమైంది. ఏమిటంటే ఒక మానవ మాత్రుడు కూడా నడుచుకుంటూ ఇక్కడి నుంచి కొన్ని సంవత్సరాలలో వెళ్ళి ఉండకపోవచ్చు. ఎందుకంటే అంత దండకారణ్యం, అక్కడ అన్నీ కూడా కుశగ్రాసం అంటే గడ్డి మొలిచి దారి వాళ్ళంతట వాళ్ళు ఏర్పరచుకోవాలి తప్ప ఏ దారి ఉండదు అరణ్యాల్లో వెళ్ళటానికి. వాళ్ళు కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత రాముడికి ఒక ఆలోచన వచ్చింది. లక్ష్మణ, నువ్వు ముందు నించొని నువ్వు అడుగుదీసి అడుగు వేస్తున్నప్పుడు అక్కడ చెట్టుందా, పుట్టుందా, పాముందా, ఎటువంటి జంతువుందా, ముల్లుందా, అసలు ఏముంది, ఆ షార్ప్ బ్లేడ్ లాంటి గ్రాస్ ఉందా అనేది నువ్వు చూస్తూ వెళ్ళు. అడుగుదీసి అడుగు వేస్తున్నప్పుడు చాలా అలర్ట్గా అడుగువేయి. నీ వెనకాల సీత నడుస్తుంది, నువ్వేసిన అడుగులో అడుగు వేసి నడుస్తుంది. సీత వెనకాల నేనుంటాను. నేను ముందు నుంచి 2 పక్కల నుంచి వెనక నుంచి ఎటువంటి ప్రమాదము రాకుండా ఒక ఏనుగు, ఒక ఎలుగుబంటి, ఒక క్రూర మృగము, ఒక పాము పైన నుంచి పడకుండా నేను చూచుకుంటాను. కాబట్టి ఇప్పుడు వరకు మనం బ్రతికిన జీవితం ఒకటి, ఇక ముందు ఈ అరణ్యంలో బ్రతకవలసిన జీవితం ఇంకొకటి. 24 గంటలు మన చెవులు చాలా అలర్ట్గా ఉండాలి, మన చూపు అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ప్రమాదం అనేది 4 వైపుల నుంచి వస్తుంది, ఏ వైపు నుంచి వస్తుందో తెలియదు. అందులోనూ మన కళ్ళు చాలా అలర్ట్గా ఉండాలి, మన చెవులు చాలా స్పష్టంగా పనిచేయాలి అని చెప్పడంతో ఇప్పుడు లక్ష్మణస్వామి దండకారణ్యంలో అడుగుపెట్టాడు. ఆయన వెనకాల సీతామాత నడుస్తుంది. ఆ ఇద్దరిని అనుగమిస్తూ రాముడు వెళుతున్నాడు. ఇలా వాళ్ళు దీర్ఘంగా వెళ్ళారు. ఇంకా లోపలికి వెళ్ళారు. అలా దండకారణ్యంలో వెళుతూనే ఉన్నారు. అలా వెళుతూ ఆల్మోస్ట్ ఒక రోజు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గరికి వచ్చారు. ఆ మర్రి చెట్టు చూడగానే అది చాలా విశేషంగా కనపడింది రామచంద్రమూర్తికి. ఎందుకంటే ఆది అంతములు తెలియట్లేదు ఆ మర్రి చెట్టుకి. ఒక పెద్ద మర్రి చెట్టు అది. సరే, ఈ మర్రి చెట్టు కింద ఇవాళ రాత్రికి మనం విశ్రాంతి చేద్దాం, ఈ మర్రి చెట్టు కింద మనం పడుకుందాం. విశేషంగా సీత కూడా వడలిపోయింది, సీత కూడా చాలా అలిసిపోయింది. అందులోనూ ఆ చెప్పులు వేసుకోకుండా అరణ్యంలో నడిచే అనుభవం పూర్వం ఈమెకి లేదు. కనీసం రామలక్ష్మణులకు ఆ విశ్వామిత్రుడితో వెళ్ళిన అనుభవం అయినా ఉంది దండకారణ్యాలు. సీతకు అసలు ఏమీ తెలియదు. ఆమె ఒక షాకులో ఉంది. ఏ మాట మాట్లాడకుండా అసలు ఒక చోట గుడ్లగూబ అరిసినా, ఒక చోట్ల కోయలు అరిస్తే ఆనందపడి, ఒక చోట్ల ఎక్కడి నుంచో ఒక క్రూర మృగం, ఒక తోడేలో, ఒక పులో గాండ్రించిన శబ్దం, ఒక సింహం గాండ్రించిన శబ్దం వింటే ఆమె
ఒక్కసారిగా ఉలిక్కి పడుతుందంట సీత వీళ్ళిద్దరి మధ్యన. అంత కోమలంగా పెరిగొచ్చింది ఆవిడ. అందుకనే ఆవిడని కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నారు వీళ్ళిద్దరూ గూడా. సో, అక్కడ సీతాదేవికి ఒక చిన్న ప్లేస్ అంతా క్లియర్ చేసి, కొన్ని ఆకులను దాని మీద పరిచి సీతామాతనక్కడ కూర్చోబెట్టి, దాని తర్వాత రాముడు గూడా అక్కడ కూర్చుంటే, లక్ష్మణుడు వెళ్ళి నేను కొన్ని తినే పళ్ళు, తేనె, ఏదైనా కందమూలాలు ఏమైనా ఉంటే అవి తీసుకొనొస్తాను. కందమూలాలంటే ఏమిటి? చిలకడ దుంపలు, పెండలాలు, కందదుంపలు, చామదుంపలు లాంటి దుంపలు. వీళ్ళిక 3 తినాలి. పళ్ళు తినాలి, ఏమన్నా పూలు తినేవేమన్నా ఉంటే అవి తినాలి. లేదా వీళ్ళు ఇలాంటి ట్యూబర్స్ అంటే భూమి కింద పండేవేమన్నా ఉంటే అవి తినాలి వీళ్ళు. ఇవి తిని బ్రతకాలి. వెళ్ళి అవన్నీ తీసుకొనొచ్చాడు. ఆ రాత్రికి అవన్నీ చాలా తిని, దాని తర్వాత రాముడు, సీత ఇద్దరూ విశ్రాంతి తీసుకుంటుంటే, లక్ష్మణుడు వాళ్ళని ప్రొటెక్ట్ చెయ్యటానికి వాళ్లకు ప్రదక్షిణ చేస్తూ, అటూ ఇటూ తిరుగుతూ తన యొక్క ధనస్సుతో వాళ్లకు కాపలా కాశాడు. ఇక ఆ రాత్రి అక్కడ పడుకొని లేచిన తర్వాత ఇక ఆ దగ్గర ఉన్న ఒక చిన్న సరస్సులో వాళ్ళు వాళ్ళ యొక్క సంధ్యావందనాది క్రియలు, నిత్యనైమితిక కర్మలన్నీ అరణ్యాలలో చేసుకొని ఆ సరస్సు దగ్గర అక్కడ నుంచి ఇంకా ముందుకు సాగారు. ఇక ముందుకు సాగుతూ సాగుతూ ఉంటే ఆ దండకారణ్యం లోపలికి వెళుతుంటే రాముడికి ఎక్కడి నుంచో అగ్నిహోత్రం స్మెల్ వచ్చింది. అగ్నిహోత్రం స్మెల్ రాగానే రాముడికి అర్థమైందంటే ఇక్కడ ఎవరో జనసంచారం ఉంది, ఎక్కడో ఒక ఋషి ఆశ్రమమో ముని ఆశ్రమమో ఇక్కడ ఉంది అని ఆయన ఆకాశం వైపుకు చూస్తే ఒక చిన్న చెట్టు వెనకాల నుంచి ఒక ధూమగుండం నుంచి ధూమం ఇలా పైకి వెళుతూ ఆ గాలిలో కలిసిపోతూ కనపడింది. ఇమీడియట్లీ లక్ష్మణుడికి చెప్పాడు, అంటే మనం ఏదో ఒక ఆశ్రమాన్ని సమీపిస్తున్నాము, అటువైపు ధూపం కనబడుతుంది కాబట్టి మనం అటువైపు మాత్రమే వెళదామని వాళ్ళ దశ మార్చుకొని ఆ ధూపం ఏ దిక్కున కనపడిందో ఆ దిక్కుకి వాళ్ళు టర్న్ అయ్యారు. వాళ్ళు ఇంకా ధూపం వైపుకు ముందుకు వెళుతుంటే విశేషంగా ఎక్కడ లేని శబ్దం వినపడింది. అది నీటి యొక్క శబ్దం. ఏమిటి శబ్దం అని వాళ్ళు అనుకున్నారు మనసులో. అనుకొని అక్కడి నుంచి ఆ ధూపం ఎటువైపు కనబడుతుందో అలా 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 సమీపిస్తూ వెళితే ఒక 2, 3, 4 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత వాళ్ళకక్కడ విశేషమైన నెమళ్ళు, చిన్న చిన్న కుందేళ్ళు, చిత్ర విచిత్ర రంగుల్లో ఉన్న కుందేళ్ళు, లేడి పిల్లలు, లేడ్లు, దుప్పులు, చిన్న చిన్న ఏనుగు పిల్లలు, అటువైపు ఉన్న సాఫ్ట్ అంటే సాత్వికంగా ఉండే ఎన్నో రకాల జంతువులు అంటే హర్బియోరస్ అంటే ఏంటంటే ఆకులు అలమలు తినే ఎన్నో రకాల మృగములు వాళ్ళకు కనబడ్డాయి. కనబడగానే సీత ఎంతగానో మెస్మరైజ్ అయిపోయింది వీటన్నిటినీ చూసి. క్యూట్గా ఉన్న నెమలి పిల్లలని, నెమళ్ళని, ఆ రకరకాల రంగుల్లో ఉన్న కుందేళ్లను, అక్కడికి వస్తున్న చిన్న చిన్న లేడి పిల్లలను చూచి ఎంతగానో ఆనందపడి వాటిని 2-3 ముట్టుకొని వాటిని ముద్దులాడుతుంటే లక్ష్మణుడు, రాముడు కూడా ఆనందపడ్డారు. ఎందుకంటే ఇంతకు ముందు రోజు వాళ్ళందరూ కూడా చాలా అలర్ట్గా ఏదో ఒక యుద్ధానికి వెళ్ళినట్లుగా చాలా దృఢంగా వెళ్ళారు. అంటే ఎటువంటి ఆనందం లేదు ఆ అరణ్యంలో. అలాంటిది ఒక్కసారిగా ఋషి ఆశ్రమం వచ్చేసరికి ఇలాంటి చిన్న సాత్వికమైన జంతువులన్నింటినీ చూసి సీత యొక్క మనసు మళ్ళీ కొంచెం ఆహ్లాదకరంగా అయింది. ఎందుకంటే అయోధ్య వదిలేసి బయటికి వచ్చిన సీత ఒక షాక్లోనే ఉంది ఇక్కడ వరకు కూడా. ఇక్కడే సీత ముఖంలో వాళ్ళు ఒక నవ్వు చూశారు, ఆనందపడ్డారు. ఇక అలాగనే ఆ జంతువులను, ఆ ఋషి ఆశ్రమాన్ని అనుగమిస్తూ లోపలికి వెళ్ళేసరికి ఒక విశేషమైన తేజస్సుతో, పెద్ద జటాజూటంతో, కింద వరకు గడ్డంతో ఒక తేజోవంతంగా మెరిసిపోతున్న ఒక పెద్ద మునిని చూశారు వాళ్ళు. ఆ ముని తపస్సు చేసుకుంటుంటే ఆయన పక్కన ఎందరో చిన్న చిన్న మునులందరూ కూడా ఆయన తపస్సు చేసుకుంటుంటే ఆయన పక్కన వీళ్ళందరూ తపస్సులు చేసుకోవటమే కాకుండా వాళ్ళ కాళ్ళ దగ్గర కొన్ని పాములు ప్రశాంతంగా పడుకొని, కొన్ని తాబేళ్లు ప్రశాంతంగా ఉండి, కొన్ని లేడి పిల్లలు కూడా అవేదో తపస్సు చేసుకుంటున్నట్లుగా ప్రశాంతంగా కూర్చొని, 2-3 ఏనుగులు కూడా వెనకాల ప్రశాంతంగా కూర్చొని పిన్ డ్రాప్ సైలెంట్గా ఎటువంటి అలజడ లేకుండా, ఎటువంటి సౌండ్ లేకుండా మృగముల మధ్యన ఉన్న భారద్వాజ ఋషి కనపడ్డాడు వాళ్ళకి. అసలు అక్కడున్న ఆరా చూడగానే ఒక్క క్షణం సీత మనసు పులకరించింది. లక్ష్మణుడికి ఎక్కడ లేని ఆనందం వచ్చింది. రాముడు ఇలాంటి యోగి పుంగవుల దర్శనం కలిగిందని ఎంతగానో ఆనందించి
వాళ్ళసల అడుగుల్లో అడుగులు వేస్తూ వాళ్ళు ధ్యానం చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకూడదని వాళ్ళ పక్కన నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి అటు నుంచి వెళ్ళిపోతుంటే సడన్‌లీ భారద్వాజ ఋషి కళ్ళు తెరిచి రామచంద్రమూర్తిని చూచాడు. చూడటం కాదు, కళ్ళు తెరిచి చూచి ఒక్కసారిగా నిలబడి వచ్చి రామచంద్రమూర్తిని ఆలింగనం చేసుకున్నాడు. ఆలింగనం చేసుకోగానే రామచంద్రమూర్తి మమ్మల్ని క్షమించవలసినది. మేము ఎటువంటి సౌండ్ లేకుండా ప్రశాంతంగా ఈ పక్క నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాం. మీరు మా అలకడికో, మా యొక్క సౌండుకో, లేకపోతే మా వైపు నుంచి వీచిన గాలికో మీకు తపోభంగమైంది. నన్ను క్షమించవలసినదంటే భారద్వాజ ఋషి చెప్తున్నాడు, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేసుకుంటున్నాను ఇక్కడ. అలాంటిది నేను ధ్యానంలోనే నాకు ఒక స్ఫురణకొచ్చింది. ఏమిటంటే రాముడు, లక్ష్మణుడు, సీత నీ ఆశ్రమానికి వస్తున్నారనే సంగతి నాకు తెలిసిపోయింది. వాళ్ళంతా త్రికాల జ్ఞానులు. కానీ ఈయన ప్రత్యేకించి నేను ధ్యానంలో ఉండగా నా ధ్యానంలో స్ఫురణకొచ్చింది ఈ విషయం అని చెప్పాడు. కాబట్టి నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను నేను. అంటే నేను డీప్ మెడిటేషన్‌లో లేనిప్పుడు ఎప్పుడెప్పుడు రాముడు వస్తాడా? ఎప్పుడెప్పుడు సీత వస్తుందా? ఎప్పుడెప్పుడు లక్ష్మణుడు వస్తున్నాడా? అని ఎదురు చూస్తున్నాను. మీరు రాగానే నా మనసు ఒక్క క్షణం పులకింతతో మురిసిపోయింది. అంటే తపస్సు చేసుకునే వాళ్ళు వాళ్ళ యొక్క లోపల ఉన్న ఆత్మ చేత రమింపబడుతూ ఉంటారు నిత్యం. నిత్యానందభరిత స్థితి, చిన్మయత్వానంద భరిత స్థితిలో వాళ్ళుంటారు. అలాంటిది నేను తపస్సులో పొందే ఆ సుఖస్థితి నిన్ను చూడగానే నాకు కలిగింది. నీ యొక్క ఆలోచన నా మనసున రాగానే నాకు కలిగింది అని నిన్ను ఒక్కసారి ముట్టుకుంటే ఎక్కడ లేని ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది రామా, నువ్వు ఇక్కడికి రా అని తీసుకొని వెళ్ళి ఎక్కడైతే ఆయన తపస్సు చేసుకుంటున్నాడో ఆ పక్కన 2-3 ఆసనాల్లో వీళ్ళందరినీ కూర్చోబెట్టాడు. భారద్వాజ ఋషి యొక్క గొంతు వినగానే ఆ చుట్టుపక్కల ఉన్న తాపసులందరూ వాళ్ళందరూ కళ్ళు తెరిశారు. వీళ్ళందరూ కూడా కళ్ళు తెరిశారని చెప్పి పాములు స్లోగా వాటి అలకిడి, తాబేళ్లు స్లోగా కదలటం, పక్కన ఉన్న జింక పిల్లలన్నీ కదలటం, అంటే అప్పటి వరకు అందరూ కూడా ట్రాన్స్‌లో వాళ్ళందరూ కూడా తపస్సులో ఉన్నారు. ఒక చలనం లేదు వాళ్ళు. రాముడు రాగానే వాళ్ళకి ఎక్కడ లేని చలనం కలిగింది. అంటే వాళ్ళు నిజమైన తపస్సుకి మూలమేమిటంటే రామచంద్రమూర్తి యొక్క దర్శనమే తపస్సు వల్ల కలిగే ప్రయోజనం. అలాంటి ఒక ప్రయోజనం వీళ్ళందరికీ కలిగింది ఋషి ఆశ్రమాల్లో. అందరూ కూడా రాముడి యొక్క చేతులు పట్టుకున్నారు, రాముడి యొక్క గడ్డం అది పట్టుకున్నారు. ఒక్కసారి రాముడిని చూడగానే ఎక్కడ లేని ఆనందంతో అక్కడ కొంచెం ఎమోషనల్ అయిపోయారు ఒకళ్ళిద్దరూ. వాళ్ళకి కళ్ళ వెంట అశ్రుధార గారిపోయింది. రాముడికి ఇదంతా గమనిస్తున్నాడు. ఎందుకంటే చతుర్భుజాకారంలో ఉన్న నారాయణుడే ఈ రాముడన్న సంగతి భారద్వాజ ఋషికి తెలుసు. మిగతా ఋషులందరూ ఆయన లెవెల్లో ఆ తారతమ్యంలో అంత స్థాయిలో లేరు. కానీ ఈయనని చూస్తుంటే ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. ఈయనని చూస్తుంటే మనసు ఎక్కడ లేని పులకింత, పారవస్యం కలుగుతుంది అనే ఒక ఫీలింగ్ని వాళ్ళందరూ భారద్వాజ ఋషికి చెప్పారు. మేము ధ్యానం చేస్తున్నప్పుడు, మేము మెడిటేషన్లో ఉన్నప్పుడు మా లోపల ఉన్న పరమాత్మ యొక్క అనుభూతి కలిగి మాకే ఆనందం కలుగుతుందో రామచంద్రమూర్తి కనబడుతుంటే మాకు ఆనందం కలుగుతుంది అనే సంగతి చెప్పగానే భారద్వాజ ఋషి కూడా నవ్వాడు. అందరూ అక్కడ కూర్చున్నారు. కూర్చోగానే ఏమిటి రామచంద్ర, ఏమిటి నీ రాక, నువ్వు వస్తున్న సంగతి ఆయనకి స్ఫురణలోకి వచ్చింది. ఎందుకు వచ్చాడు అని అడగగానే ఒక్క మాటలో పితృవాక్య పరిపాలనానుసారం నేను 14 సంవత్సరాలు వైకానస వ్రతం దాల్చి నేను యోగి ఋషి తపస్సులలాగా తాపసిలాగా బ్రతుకుతూ తపస్సు చేసుకుంటూ ఆశ్రమవాసం చేద్దామని వచ్చాను అన్నాడు. భారద్వాజ ఋషికి అదేం కొత్త కాదు. ఎందరో రాజులు, ఎందరో చక్రవర్తులందరూ కూడా వాళ్ళు వానప్రస్థాశ్రమం తీసుకున్నప్పుడు ఇలాంటి ఒక ఋషి ఆశ్రమాలకు వచ్చి ఋషి దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి, నిన్నటి వరకు నేను చక్రవర్తిని, ఇవాల్టి నుంచి నేను వానప్రస్థాశ్రమ దీక్షలోకి వచ్చాను కాబట్టి మాకు తపోసాధన అంటే ఏమిటి, మోక్ష సాధన అంటే ఏమిటో నేర్పించవలసినదని కోరితే ఎందరికి నేర్పించాడో భారద్వాజ ఋషి. అలాంటిది చాలా మంచిది నాయన. అంటే ఆయన దశరథుడు ఎందుకు పంపించాడా, అందుకు పంపించాడా అనే సానుభూతి ఏమీ లేదు ఇక్కడ గుహుడిలాగా. చాలా మంచిది. నీ దీక్షకు, నువ్వు తీసుకున్న నీ వైకానస దీక్షకు, నీ వానప్రస్థ ఆశ్రమానికి, 14 సంవత్సరాలు నువ్వు చేస్తున్న వనవాసానికి ఇంతకంటే ఆహ్లాదకరమైన ఆశ్రమం ఏది ఉండదు. ఎందుకంటే
ఈ ఆశ్రమం బయట ఎన్నో రకాల క్రూర మృగాలు, ఎన్నో రకాల రాక్షసులు సంచరిస్తారు. కానీ ఈ ఆశ్రమం దగ్గరకొస్తే నీకు అర్థమైపోయింది గదా! అన్ని జీవులన్నీ గూడా సామరస్యంగా ఉంటాయి. ఎందుకంటే భరద్వాజ ఋషి యొక్క ఆరా ఎంత గొప్పదంటే, ఒక పులి ఒక జింకని తిందామని అనుకుంది. జింక తప్పించుకొని ఆశ్రమంలోకొచ్చింది. పులి గూడా జింకని తిందామని ఆశ్రమంలోకొచ్చిందనుకోండి, పులి మనసు మారిపోతుంది. జింకని చంపబుద్ధి గాదు. ఆశ్రమంలో ఉన్నంతసేపు ఏ నీళ్లు అవి తాగి ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ ఆశ్రమం యొక్క పొలిమేరి దాటగానే దాని క్రూర ప్రవృత్తి బయటకొచ్చేస్తుంది. అమ్మా! నేను జింకని చంపడానికి గదా ఇందులోకొచ్చాను, చంపకుండా వచ్చేసానేమిటి అని అదనుకుంటుంది. కాబట్టి ఇంతకంటే బెస్ట్ ప్లేస్ మీకుండదు. కాబట్టి రామ, నీవు, లక్ష్మణ, సీత ముగ్గురు కలిసి మా ఆశ్రమంలోనే 14 సంవత్సరాలు ఉండి, మీరు మీ యొక్క వైకానస వ్రతము, మీ యొక్క తపోసాధన, యోగ సాధన ఇక్కడే చేసుకోవలసినది అని చెప్పాడు. చెప్పగానే ఆ భారద్వాజ ఋషికి కృతజ్ఞతాపూర్వకంగా రాముడు చేజొడ్చి నమస్కరించి వచ్చి భారద్వాజ ఋషి యొక్క చేతులు పట్టుకొని, మీరు ఋషితుల్యులు, మీ మాట నేను కాదనకూడదు, కానీ నా మనసులో ఉన్న బాధను నేను మీకు చెప్తాను. ఏమిటంటే, దండకారణ్యంలోకి ఇప్పుడే ఎంటర్ అయ్యామండి బాబు. ఒక రోజు కూడా దండకారణ్యంలో మేము కరెక్ట్గా నడవలా. ఆ గుహుడిచ్చిన పడవతో మేము గంగ దాటాం, దక్షిణ భాగంలోకి వచ్చాం. కొంచెం ప్రయాణిస్తే మీ ఆశ్రమానికి వచ్చాం. మీ ఆశ్రమం ఎక్కడుంది? మా కోశల నగరం యొక్క బౌండరీ, మా కౌశల నగరం యొక్క పొలిమేరల నుంచి కేవలం ఒక రోజు ప్రయాణంలో మీ ఆశ్రమానికి వచ్చేయచ్చు. నేను ఇక్కడ ఉంటున్న సంగతి వీరి ద్వారా వారి ద్వారా మా కోశల నగరవాసులకు, మా అయోధ్యకు, మా కౌసల్యకు, మిగతా వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. తెలవగానే మరుక్షణం వాళ్ళందరూ పడవలు, వాళ్ళందరూ పెద్ద పెద్ద రథాలు అవి వేసుకొని గంగ దాటేసి మీ దగ్గరకు వచ్చేస్తారు. మేము అరణ్యంలో ఒక రోజు నడిచి మేము ఇక్కడికి వస్తేనే ఇక్కడున్న ప్రశాంతతకు మా మనసు పులకరించింది. సీత అయితే ఆ జింకలతోనూ నెమళ్లతోనూ ఆడుకుంది, కాసేపు నవ్వింది. అప్పుడు వరకు బాధలో ఉన్న సీత మనసు ఒక్కసారిగా ఆశ్రమ ప్రాంగణంలోకి రాగానే మారిపోయింది. అలాంటిది మీరందరూ ఇక్కడ ఎందరో మహర్షులు, యోగులు తపస్సు చేసుకున్న తపోభూమి. మొత్తం సిటీల్లోనూ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ ఏదో పెద్ద సెలబ్రిటీ ఇక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళందరూ వచ్చేస్తే ఇక్కడ ఉన్న ఆశ్రమ వాతావరణం మొత్తం పాడవుతుంది. కాబట్టి మీ మాట నేను కాదనలేను, కానీ నా మాట కూడా మీరు ఆలకించి, నేను దండకారణ్యం లోపలెక్కడన్నా ఉంటే కనీసం మా వాళ్లకు తెలియకుండా వాళ్ళు నన్ను కలుసుకోవటానికి రారు. మా తల్లిగారికి చూడాలని అనిపించిన లోపలెక్కడో దండకారణ్యం అని తను రాలేదు, ఇక ఎవరూ రారు. కాబట్టి మీరు తప్పుగా అనుకోవద్దు, ఎంతగానో ఆహ్లాదకరంగా ఉంది మీ ఆశ్రమం. కాబట్టి మీరే మాకు ఒక ప్లేసు చూపించవలసినది. మేము వెళ్ళి ఎక్కడ ఆశ్రమవాసం చెయ్యాలి, మేము ఎక్కడ ఉండాలో మీరే నిర్ణయించవలసినది అని భారద్వాజ ఋషిని కోరాడు రామచంద్రమూర్తి. భారద్వాజ ఋషికి కూడా లాజిక్ అనిపించింది. కేవలం ఒక రోజు ప్రయాణం చేసి ఆశ్రమానికి వచ్చేస్తే ఇక ప్రతివాడు, ఆ గుహుడు కూడా రావచ్చు, కొందరు నిషాద వాళ్ళని తీసుకొని ఇక్కడికి మాటి మాటికి రాముడిని చూడాలని అనిపించినప్పుడు. కాబట్టి కరెక్టే నువ్వు అన్నది. కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి. నీకు దారిలో వస్తున్నప్పుడు విశేషమైన జలము యొక్క శబ్దం వినపడిందా అంటే లక్ష్మణుడు చెప్పాడు, అవును వినపడింది, నేను రాముడికి కూడా చెప్పాను. ఎక్కడి నుంచో ఒక ప్రవాహము, ఒక నీళ్ల శబ్దం వినపడుతుంది. మా ఆశ్రమం వెనకాల వైపే ప్రయాగ, అంటే గంగా యమునల సంగమం అక్కడే జరుగుతుంది. ఆ గంగా యమునల సంగమం జరుగుతున్నప్పుడు విశేషమైన సౌండ్ వస్తుంది. 2 పెద్ద జీవనదులు ఒక దగ్గర కలుస్తున్నాయి కాబట్టి అంతర్వాహినిగా సరస్వతి. కాబట్టి ఈ ప్రయాగను దాటి నువ్వు దక్షిణ దిక్కుకు వెళుతూ ఉంటే నీకు విశేషమైన ఒక పర్వతం కనబడుతుంది, ఒక పెద్ద కొండలాంటిది. దాని పేరే చిత్రకూటం. ఆ చిత్రకూటంలో ఉన్న విశేషం ఏమిటంటే అక్కడ పెద్ద పెద్ద క్రూర మృగాలు ఉండవు. అక్కడ అన్ని సాధు జీవులు. ఏమిటంటే లంగూర్ అంటే నల్ల మూతి ఉన్న కోతులు, అంటే కొండముచ్చులు, కోతులు, దాని తర్వాత ఎలుగుబంట్లు, ఎలుగుబంట్లల్లో కొన్ని రకాలైన ఎలుగుబంట్లు అన్నీ అక్కడ సంచరిస్తూ ఉంటాయి. కోతులున్నాయి, ఎలుగుబంట్లున్నాయి అంటే అర్థం ఏమిటి అంటే అక్కడ వెజిటేరియన్ ఫుడ్ చాలా ఉంది అని అర్థం. ఎందుకు అవన్నీ ఉంటాయంటే తీయటి ద్రాక్ష, తీయటి మామిడి చెట్లు, మంచి మంచి పనసకాయలు, ఎన్నో రకాల అద్భుతమైన పళ్ళు, కందమూలాలు అక్కడ దొరుకుతాయి. అందుకనే ఇవన్నీ అక్కడ సంచరిస్తుంటాయి. చిత్రకూటం ఎలాంటిదంటే రామచంద్ర, గంధమాదన పర్వతం లాంటిది.
విశేషమైన యోగులు మునులు తపస్సు చేసిన భూమి. కాబట్టి అక్కడికి వెళ్ళి మీరక్కడ ఉంటే మీకు అన్ని రకాలుగా మంచి జరుగుతుందని మా మనసు గోచరిస్తుంది. నువ్వన్నట్టుగానే ఇక్కడుంటే ప్రతి వాళ్ళు వచ్చేస్తారు. పొద్దున టికెట్ వేసుకొని సాయంత్రానికి దిగిపోతారు ఇక్కడ. కాబట్టి మీరందరూ అక్కడికి వెళ్ళి అక్కడ ఉండవలసినది అని చెప్పగానే ఇక భారద్వాజ ఋషికి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆయన సాష్టాంగ నమస్కారం చేసి ఆ సీతామాత కూడా భారద్వాజుడి యొక్క పాదములను స్పృశించి తను కూడా ఆశీర్వాదం తీసుకొని వాళ్ళందరూ ఆ ప్రయాగ సంగమ క్షేత్రానికి వెళ్ళారు. వెళుతుండగా అక్కడ భారద్వాజ ఋషి రాముడితో మళ్ళీ ఒక మాట చెప్పాడు. ఆ నది దాటేటప్పుడు మాత్రం ఉద్ధృతమైన ప్రవాహం ఉంటుంది. ఎందుకంటే 2 నదులు కలుస్తున్న సంగమం, ప్రయాగ సంగమం. కాబట్టి ఒక దీటైన పడవను ఏర్పరచుకొని చాలా నేర్పుగా ఆ పడవ మీద మీరు వెళ్ళవలసినది అని చెప్పి విజయీభవ దీర్ఘసుమంగళీభవ అని సీతాదేవిని దీవించడంతో వాళ్ళు నడుచుకుంటూ ఆ ఆశ్రమము యొక్క పొలిమేరలు దాటి కొంచెం దూరం ఆ అరణ్యంలో నడిచిన తర్వాత ఆ గుబురుగా ఉన్న ఆ చెట్ల లోపల నుంచి ఒక విశేషమైన నది కనపడింది. సో లక్ష్మణస్వామి ఒక్కసారిగా ఆ దండకారణ్యంలో ఉన్న చెట్లని లతలను పక్కనకి ఇలా తీసి చూడగానే అసలు ఒక పెద్ద నది, ఎందుకంటే గంగా యమున సరస్వతులన్నీ కలిసి 1 కిలోమీటర్ పొడవునుందంట ఆ నది, అంటే వెడల్పు. ఆ నదిని చూసి ఎంతగానో ఆనందించి రాముడు ఆ ప్రయాగలో స్నానం చేసి మళ్ళీ ఆయన అక్కడ తన యొక్క మాధ్యానిక సంధ్యావందనాది క్రియలన్నీ అక్కడ చేసి ఇప్పుడు లక్ష్మణ సమేతంగా ఒక పడవని వాళ్ళు నిర్మించుకోవాలి. సో సంధ్యా సమయం అయిపోయే లోపల వాళ్ళు పడవని నిర్మించుకోవాలి, ఆ నదిని దాటాలి, అటువైపు వెళ్ళిపోవాలి వాళ్ళు. ఇంకా అక్కడ దొరికే ఏదైనా ఒక విశేషమైన ఒక ప్లేస్ ఉంటే దాని కింద వాళ్ళు బస చేయాలి. కాబట్టి లక్ష్మణుడు ఒక 2 చెట్లను ఆయన నరికి దాన్ని ఆయన చెక్కి ఒక పడవ ఆకృతిలో ఉన్న ఒక విచిత్రమైన పడవను ఆయన తయారు చేశాడు. తయారు చేయగానే వాటిని మళ్ళీ గట్టిగా కట్టాలి, ఒక చెక్క విడిపోకుండా. సో రాముడు వెళ్ళి కొన్ని లతలను కొన్ని రకాల క్రీపర్స్ని తీసుకొని వచ్చాడు, అంటే అది ఊడిపోకూడదు. చాలా గట్టిగా ఇద్దరు కలిసి ఒక 2-3 గంటలు కష్టపడి ఆ పడవను కట్టారు. వాళ్ళ ఆ పడవని కట్టి కరెక్ట్గా ప్రయాణం అవుతున్న తరుణంలో మళ్ళీ భారద్వాజ ఋషి అక్కడికి వచ్చారు. వచ్చి అయిపోయిందా నాయనా మీ పడవ కట్టడం అంటే, విశేషంగా మంచి పడవ కట్టామండి అంటే సీతను పిలిచి సీతను అనుగ్రహించి సీత నుదిటి మీద చెయ్యి పెట్టి ఆశీర్వదించి, ఇది దాటిన తర్వాతమ్మా నువ్వు ఆ అరణ్యంలో నడుచుకు వెళుతున్నప్పుడు ఆ చిత్రకూటం వైపుకి నీకు ఒక విశేషమైన ఒక మర్రి చెట్టు కనబడుతుంది, ఒక అశ్వత్థ వృక్షం కనబడుతుంది నీకు అక్కడ. ఆ అశ్వత్థ వృక్షాన్ని మాత్రం మరిచిపోవద్దు. ఆ అశ్వత్థ వృక్షం దగ్గరికి వెళ్ళి అక్షత్థ వృక్షానికి ప్రదక్షిణ చేసి నీ మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరిక అక్కడ నువ్వు వ్యక్తపరిస్తే ఆ కోరిక తీరుతుంది. దీర్ఘాయువు గల్ల వృక్షం అది, అంటే కొన్ని లక్షల సంవత్సరాలుగా ఆ వృక్షం అక్కడ ఉంది. కాబట్టి ఆ వృక్షం దగ్గర నుంచి మీ జీవితం మారిపోతుందన్న సంగతి దగ్గర ఇవాళ మనం ఈ భారద్వాజుడి యొక్క అనుగ్రహం దగ్గర ఇవాళ ఈ ఎపిసోడ్ని మనం ముగిస్తూ ఆ ప్రయాగ సంగమం దాటిన తర్వాత ఏమి జరుగుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. విన్నారు కదండి, గుహుడు ఎన్ని రకాలుగా తన ఆవేదనను వ్యక్తపరిచారో. అది తెలుసుకున్న రామచంద్రమూర్తి నువ్వు అంతగా బాధపడద్దు అని చెప్పి అక్కడి నుంచి వారు గంగానదిని దాటి అవతల ఒడ్డుకు చేరి అక్కడ భరద్వాజ మహర్షిని కలుసుకుని వారికి ఎక్కడ వనవాసంలో మంచి ప్రదేశమో నిర్ణయించమని వారిని అడిగారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి కేసీ టాక్స్ తెలుగు. హరే కృష్ణ.